బాలాగారు, మీరు రకరకాల సర్వేలు చేస్తున్నారు, పొలిటికల్ కన్సల్టెంట్గా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న ఏపీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, మనము భారతదేశంతో ఒకసారి పోల్చుకున్నప్పుడు విభిన్నమైన రాష్ట్రాలు ఉన్నాయి. విభిన్నమైన జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు రకరకాలుగా ఉన్న ప్రదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని మనం స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ యాంగిల్లో చూడాలి ఆంధ్రప్రదేశ్ అనేది. ఎందుకంటే ఇక్కడ కులాలు, అదేవిధంగా కులంతో పాటి మనుషుల యొక్క భావాలు వేరు ఉంటాయి ఆంధ్రాలో. ఇక్కడ జాతులు కూడా మళ్ళీ వేరే, మళ్ళీ కులంలో కూడా మళ్ళీ రకరకాలైన జాతులు, అసలు ఎక్కడ లేని విభిన్నమైన శైలి ఉన్న జనాభా ఇక్కడ. అయితే ఇప్పుడు తమిళనాడు ఒక వర్షన్ ఉంటుంది, కర్ణాటక ఒక వర్షన్ ఉంటుంది, అదేవిధంగా మీకు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ప్రతి ఏరియాకు వర్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కూడా డిఫరెంటే మళ్ళీ నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో. కానీ ఆంధ్రాకున్నంత విభిన్నమైన డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మైండ్ సెట్ కానీ, పబ్లిక్ కానీ, ఒపీనియన్ కానీ, లేకపోతే డైవర్సిటీ కానీ, ఇది చాలా కష్టం దాన్ని క్యాచ్ చేయడం. మేము గత 2015 నుంచి సర్వేలు చేస్తున్నాము, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ తిరుగుతున్నాము. అంటే మెయిన్ చాలామంది ఏంటంటే సర్వేలు చేసేది ఏదో ఊతుది బ్యాంక్ అనే ఒక సినిమా ఉండింది శ్రీకాంత్ది. ఓ బ్యాంక్ పెడతారు, ఆ బ్యాంకులో డబ్బులు వేసుకుంటారు, అది ఊతిది బ్యాంక్ అంటారు, అట్లే ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు దాకా చేసిన సర్వేలు కూడా అంతే. సైంటిఫిక్ సర్వేలు చేసింది చాలా తక్కువ. సో మేము మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ సర్వేలు ఏమి ఎందుకు లేవు, అసలు వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి అని మేము క్వశ్చన్ వేసుకొని పాలిటిక్స్కి చేయకుండా మొట్టమొదటగా ఒక ఆర్గనైజేషన్కి చేసాం. ఓకే, 2015 కాదు, దానికంటే ముందు అప్పుడు కూడా మేము సర్వే చేయలేదు, కానీ వర్క్ చేసాం కంప్లీట్గా. పొలిటికల్ కన్సల్టింగ్ వర్క్ చేసాం, అప్పుడు సర్వే చేయలేదు. ఒక పొలిటికల్ పార్టీలకి తెలంగాణ చేసాము, కర్ణాటక చేసాము, జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్కి చేసాము, లోక్సభకు చేసాము, ఇవన్నీ చేసాం. కానీ సర్వేస్ అప్పుడు చేసేవాళ్ళం కాదు. మా ఓన్ బ్రాండ్ మీద సర్వేస్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళం అంతే. ఇన్పుట్స్ తీసుకొని ఆ ఇన్పుట్స్ని ఇచ్చేవాళ్ళం, డేటాని తీసుకొని, వాళ్ళు దాన్ని సర్వే రూపంలో వేసుకునేవాళ్ళు. దెన్ ఇలా కాదని చెప్పేసి అని మేము ఒక సైంటిఫికల్ సర్వే ఉండాలి, ఎప్పుడైనా సైంటిఫికల్ డేటా అనేది ఉండాలి, అప్పుడే ఒక అక్యురెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని మా ఎలక్షన్స్ అని ఒకటి నడిచాయి మీకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. దానికి ఆ ఫార్ములాని యూస్ చేసాం. ఏంటి ఆ ఫార్ములా అంటే మీకు క్యాప్చర్ ఇమాజినేషన్, పోలరైజ్ ఆఫ్ ఓట్. అంటే ఒక వ్యక్తి యొక్క ఇమాజినేషన్ని క్యాప్చర్ ఎలా చేయాలి, అతను ఎలా పోలరైజ్ చేయాలి. ఒకటి మెయిన్ ఏంటి ఇక్కడ ఏ విధంగా చేస్తాం అది మనం అంటే మూడ్ అండ్ మైండ్ సెట్. అంటే వాడి మూడ్ ఏంటి, మైండ్ సెట్ ఏంటి, వాడి నేచర్ ఏంటి. ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఎక్కడ చేస్తాం, ప్రజల మధ్యలో చేస్తాం. ప్రజలకు కావాల్సింది ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి, పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్, ఇంతే. ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి, పబ్లిక్ ఉన్న ఇష్యూస్, అది లిటిగేషన్స్, దాన్ని మేనేజ్ చేయడం, దట్స్ ఇట్. 3 పదాలు అంతే, పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ఇది చేస్తే అయిపోయింది, ఇదే పాలిటిక్స్, అంతకుమించి ఏం రాకెట్ సైన్స్ ఏం లేదు. సో సరే, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాస్తవంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళ ఐడియాలజీ ఏంటి, వీళ్ళ నేచర్ ఆఫ్ లైఫ్ ఏంటి. ఇక్కడ 3 రకాలుగా దాన్ని విభజించాం. మళ్ళీ పర్సనల్ లైఫ్, డొమెస్టిక్ లైఫ్, సోషల్ లైఫ్, ఈ 3టిని డివిజన్స్ చేసాం. చేసి దీంట్లో సైంటిఫికల్గా చేద్దామని చెప్పి దానికి ఒక పేరు పెట్టాం, ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే. ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఏంటి అంటే, చాలామంది ఫోరెన్సిక్ అంటే ఇది ఏమైనా క్రైమా, ఫోరెన్సిక్ అంటున్నారంటే, ఫోరెన్సిక్ అంటే అర్థము ఫ్యాక్ట్ ఫైండింగ్, ట్రూత్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది చేస్తుంది. దాన్నే మనం ఫోరెన్సిక్. ఇప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తారు, ఫోరెన్సిక్ పంపించండి అంటారు, అవునా? ఎందుకు ఫోరెన్సిక్ పంపించమంటారు, ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఆర్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్, ఫైండ్ అవుట్ ద రియాలిటీ. ఈ రియాలిటీ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. సర్వేలు ఎలా చేస్తున్నారు బేసికల్గా, ఇప్పుడు అంటే ఏదో ర్యాండమ్గా మైక్ పట్టుకొని పోయినారా, మీరు ఎవరికి వేస్తారు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో, లేదంటే సోషల్ మీడియాలో, లేదంటే ఫేస్బుక్లో, లేదంటే ట్విట్టర్లో, లేదంటే ఆన్లైన్ ఏదో సర్వే యాప్లు. వీటన్నిటి వల్ల ఎంతవరకు అక్యురెన్సీ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో 1000 మంది అంటారు, 2000 మంది అంటారు, మ్యాక్సిమం 3000 మంది అంటున్నారు. మేము అలా కాదని చెప్పేసి అని మినిమం ఒక క్రైటీరియా పెట్టుకున్నాం. మేము మినిమం 25,000 ఓట్ల నుంచి 40 పైసలకు ఓట్లు తీసుకుంటే, దాంట్లో మీకు అన్ని రకాల శాంపిల్స్ని కలెక్ట్ చేసినప్పుడు కొన్ని బయాస్డ్ శాంపిల్స్ కొన్ని ఉంటాయి, స్పామ్ శాంపిల్స్ కొన్ని ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సర్ శాంపిల్స్ కొన్ని ఉంటాయి, థర్డ్ పార్టీ ఒపీనియన్ శాంపిల్స్ కొన్ని ఉంటాయి, న్యూట్రల్ ఓటర్ శాంపిల్స్ కొన్ని ఉంటాయి. ఇలా అన్ని రకాల శాంపిల్స్ని మెర్జ్ చేసి వాటిని ఒక రా డేటా తయారు చేస్తాం. ఫస్ట్ దాన్ని మిక్స్డ్ డేటా అంటాం. ఈ మిక్స్డ్ డేటా తయారు చేసిన తర్వాత డేటా మొత్తం వచ్చాక మళ్ళీ అప్పుడు మేము దాని డేటాబేస్ నుంచి మేము అనలైజ్ చేయడం మొదలు పెడతాం. అంటే వాళ్ళ ఫస్ట్ మైండ్
వాళ్ళ మూడ్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం, మీతో అసలు మీకు తెలియదు సర్వే చేస్తున్నట్టు కూడా. జనరల్ టీం వెళ్తుంటుంది కదా, మీకే అర్థం కాదు. మేము ఎవరెవరిని వాడతాము, ఎలా వాడతాం అనేది అదొక పెద్ద ట్రేడ్ సీక్రెట్. ఓకే. ఇప్పటికి కూడా చాలామంది ఏజెన్సీలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నా మేము దాన్ని చెప్పట్లేదు. మీరు ఎలా తీస్తున్నారు డేటాను, మీరు ఇచ్చే దాంట్లో అక్యురెన్సీ ఎలా వస్తుంది, మాకు అది పాసిబిలిటీ అవ్వట్లేదు. మేము ఇంతమంది టీంని పెట్టాము, ఈ యాప్ వాడుతున్నాము, ఆ జియో లొకేషన్ వాడుతున్నాము, ఈ ట్యాగ్ వాడుతున్నాం అంటే బాస్ ఇది ట్రేడ్ సీక్రెట్ నేను చెప్పాను. కానీ మేము వాడే మెథడాలజీ వేరు, కంప్లీట్లీ చాలా డిఫరెంట్ మెథడాలజీ మేము వాడుతున్నాం. డేటా ఎలా తీస్తాం ఏంటనేది అది మాకున్న ఒక యూనిక్. మూవీ ఎలక్షన్స్ అప్పుడు మా ఎన్నికల్లో మీరు చేశారా? ఎస్ చేసాం. విష్ణు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాం, 400 చిల్లర వస్తాయని చెప్పాము. ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి, 600 చిల్లర పోల్ అవుతాయని చెప్పాము. ఎవ్రీథింగ్ అది రికార్డ్ అసలు కదా. మీరు ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఈవెన్ విష్ణు గారికి మాకు కల్పించిన పర్సన్ ఎవరంటే శివబాలాజీ గారు అని ఉన్నారు, ఆర్టిస్ట్. శివబాలాజీ గారు మాకు కొంచెం క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఆయన త్రూ విష్ణు గారు కనెక్ట్ అవ్వడము, విష్ణు గారికి చెప్పి బాలాజీ గారు ఇలా చేస్తాం బెటర్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి అని మేము దాని గురించి కూడా చేసాము. వాళ్ళు దాంట్లో మేము ఎలా చేసామంటే వాళ్ళకు బుక్ ఇచ్చారు, నెంబర్స్ ఉంటాయి, అవును, ఫోన్ నెంబర్స్, ఆర్టిస్ట్లవి డీటెయిల్స్, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడెక్కడ స్టేయింగ్స్ ఉంటారు, ఆ ప్లేసెస్లో వెళ్ళి అసలు ఎవరేమనుకుంటున్నారు ఏంటి, వీళ్ళ ఐడియాలజీ ఏంటి, మూడ్ ఏంటి, రియాలిటీ ఏంటి, ఇవన్నీ క్రోడీకించి ఎన్ని ఓట్లు వస్తాయని చెప్తే కూడా విష్ణు గారు ఏం చెప్పారంటే అలా ఎలా చేశారండి, ఇది కరెక్ట్ అని ఎట్లా నమ్మాలి అన్నారు. వెయిట్ అండ్ వాచ్ అండి, ఏముంది ఇంకా కొద్ది రోజులే కదా, మీరు ఎలక్షన్స్ అయిపోతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన షాక్ అయ్యాడు. అసలు షాక్ అయ్యి అవును కరెక్ట్ చెప్పారు, కరెక్ట్గా వచ్చాయండి, అంత అక్యురేట్గా ఎలా చెప్పారంటే చెప్పాను కదా సార్ ఇవన్నీ పారామీటర్స్ దీంట్లో, ఇది పరిస్థితి మీ మూవీ ఇండస్ట్రీలో ఉండేది. ఈ సెగ్మెంట్స్ వల్ల ఎవరి మీద ఏం ఒపీనియన్ ఉంది, మిడిల్ ఆర్టిస్ట్ ఏమనుకుంటున్నారు, కొంచెం అప్లిఫ్ట్మెంట్ అయిన ఆర్టిస్ట్ ఏమనుకుంటున్నారు, లైక్ ఇప్పుడు ఇనిషియల్గా వచ్చే ఆర్టిస్ట్ ఏమనుకుంటున్నారు, డైరెక్టర్స్ ఏమనుకుంటున్నారు, ఈ ఆల్ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మేము కలెక్ట్ చేస్తున్నాము ఇది అని చెప్పేసరికి దాన్ని సర్ప్రైజ్ అయ్యారు వాళ్ళు. సేమ్ ఫార్ములాని ఈరోజు పాలిటిక్స్కి కూడా వాడాం. ఈ ఫార్ములా పాలిటిక్స్కే కాదు, రియల్ లైఫ్కి, బిజినెస్కి, సోషల్ లైఫ్కి, ఇంక్లూడింగ్ అనిమల్స్కి కూడా ఇదే ఉపయోగపడుతుంది. అనిమల్స్కి కూడా ఇప్పుడు ఇంట్లో పెట్టుంది, దాన్ని మీరు ఇచ్చినో ఇలా అన్నారు అనుకోండి, అది అంటే ఏమంటది టిక్ 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 టిక్, దానికి భాష తెలియదు, స్పందిస్తుంది. బికాస్ దాని యొక్క ఇమాజినేషను, దాని యొక్క సెన్సిబిలిటీని మనం క్యాచ్ చేస్తున్నాం. సో సేమ్ థింగ్ పాలిటిక్స్లో కూడా ప్రొపగండా చేస్తాం, ప్రచారం అంటాం. ఏం చేస్తాం ప్రచారంలో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్నదమ్ములకి, చెల్లెలకి, అక్కలకి, బ్రదర్లకి, తల్లులకి, బిడ్డలకి ఏం చేస్తామంటే నేను నీకు ఈ హామీ ఇస్తున్నా, ఆ హామీ ఇస్తున్నా, ఇంకోటి ఇస్తున్నాను. అంటే ఇవన్నీ ఏంటి, వాళ్ళని మనము పోలరైజ్ చేసుకోవడానికి చేయాల్సిన వాళ్ళ ఇమాజినేషన్స్కి తగ్గట్టుగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది దీనికి? ఇది అంటే నాకు ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది ఏం కాదు సార్. ఇది నేను 12 years ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీ కంజెస్టెడ్గా నన్ను పెంచడం వల్ల, రిజర్వ్డ్గా ఉండడం వల్ల నేను ఫ్రీడమ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాడిని. ఓకే. సో సోషలైజ్ అవ్వడము నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. అలా నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు, సమాజం ఎలా ఉంది, అసలు ఎవరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు, ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారు, ఎవరు ఎందుకు తిట్టుకుంటున్నారు, ఇదంతా అబ్జర్వేషన్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఎక్కడ మీది సొంత ఊరు? ఎవరు? రాయలసీమ. అయితే అక్కడి నుంచే నాకు అలవాటు ఉంది. దెన్ స్కూల్ డేస్ రావడము, స్కూల్ డేస్లో కూడా మా క్లాస్మేట్స్ బిహేవియర్స్ ఇవన్నీ చూడడము. నేనేంటంటే ప్రాబ్లం ఉన్నదాన్ని సొల్యూషన్ వెతకాలి, కానీ ఆ ప్రాబ్లమ్ని కాజ్గా పట్టుకొనేసి లైఫ్ అన్ని క్లిక్ చేస్తున్నారు. సో ఇది కాదు. నేను అక్కడ చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నాను. ఈ సోషల్ లైఫ్లో చూసిన తర్వాత సొసైటీలో ఈ సోషల్ లైఫ్ మీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఏది మనుషుల యొక్క జీవితాలు కావచ్చు, వాళ్ళ ఎదుగుదల కావచ్చు, వాళ్ళ బతుకులు కావచ్చు, భవిష్యత్తులు కావచ్చు. దీని మీదనే మనం పాలిటిక్స్ అనేది చేస్తున్నాం. అంటే సమాజంలో ఉన్న రుగ్మతలను వాటినన్నింటినీ తొలగించడం కోసము, అది ఒక ఇంటి వాడి కాంట్రిబ్యూషన్ కుదరదు కాబట్టి సొసైటీలో ఉన్న అన్ని ఇళ్ళు వాళ్ళు కొలాబరేషన్ చేసుకొని ఒక వ్యక్తిని ఎంచుకొని, ఎమ్మెల్యేనో ఎంపీనో ఎంచుకొని తన ద్వారా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ నథింగ్ బట్ అన్ టేక్ అండ్ గివ్ అండ్ టేక్ పాలసీ. ఇట్స్ పే టు ద సొసైటీ, పే బ్యాక్ టు ద సొసైటీ. అదే పాలిటిక్స్ కూడా. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి నేను బిజినెస్ కన్సల్టింగ్ చేయడము, ట్యాక్స్ కన్సల్టింగ్ చేయడము, ఇట్లా పోతూ ఈ కాలక్రమేణా. ఏం చదువుకున్నారు మీరు? నేను చాలా ఉన్నాయండి. ఎంఏ పాలిటిక్స్ చేశాను, ఎంబీఏ చేశాను,
దాని తర్వాత లీగల్ కోర్సెస్ చేస్తున్నాను, ఎంఏ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషను. ఏం చేయడానికి బోల్ టైం కావాలి కదా. అంటే 2011లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక నోటిఫికేషన్ యూజీసీ ఒకటి ఇచ్చింది. సైమెంటెనెన్స్గా రెండు యూనివర్సిటీస్ నుంచి మనం కోర్సెస్ చేయొచ్చు. ఏదో ఒకటి రెగ్యులర్, ఒకటి కరస్పాండ్ డిస్టెన్స్ మోడ్. చాలా మందికి తెలియక వాళ్ళు వాడుకోవడానికి చేత కాలేదు. నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను ప్రాపర్గా. ఎగ్జామ్ కాన్ఫ్లిక్ట్ రాకూడదు ఎక్కడ కూడా. ఒకటి డిసెంబర్లో ఉన్నప్పుడు ఇంకోటి జూన్లో ఉండాలి. దెన్ దట్ బీయింగ్ ద కేస్ ఏం ప్రాబ్లం ఉండదు. అది తెలియక డ్యూయల్ కోర్సెస్ చేయకూడదు అని చెప్పేసి అని చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు. సో నేను అవన్నీ చూసి అంటే నా ఓన్ ఇంట్రెస్ట్ అనమాట అదంతా. సో ఈ స్టడీస్ అన్ని చేసినప్పుడు స్టడీస్ అప్లికబిలిటీ ఎక్కడ, లైఫ్ సొసైటీలో అది అప్లికబిలిటీ ఉందా, లేదు లైఫ్ సొసైటీలో ఉన్నది బుక్స్లోకి తీసుకొచ్చారా అంటే లైఫ్ సొసైటీలో ఉన్నది బుక్స్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఈ జర్నీ ఏదైతే నాకు పొలిటికల్ కన్సల్టింగ్, బిజినెస్ కన్సల్టింగ్ ఇవన్నీ చూసిన జర్నీ ఏదైతే ఉందో, దాని తర్వాత మేము 2015లో జేడిఎస్ పార్టీకి చేసాం, జనతాదళ్ సెక్యులర్కి, ఇది మన కర్ణాటకలో. అప్పుడు మేము పొలిటికల్ కన్సల్టింగ్, ఈ బిజినెస్ కన్సల్టింగ్ దాంట్లో ఇన్ జనరల్గా ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్ని మార్కెటైజ్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ కోకోకోలా వచ్చింది, థమ్స్అప్ వచ్చింది, లేకపోతే లిమ్కా వచ్చింది, లేకపోతే ఇంకొక పౌడర్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది. ఈ ప్రోడక్ట్ని మార్కెట్ వైబిలిటీ, ఫీజబిలిటీ, స్వాట్ అనాలిసిస్ చేస్తాం. అసలు ఈ మార్కెట్లో నిజంగా ఎంత పోతుంది, ప్రొడక్షన్ నిజంగా ఎంత అవసరం ఉందా, పబ్లిక్ పెనిట్రేషన్ ఎలా చేసుకోవాలి, పబ్లిక్ అక్వైర్ ఎలా చేసుకోవాలి, వాళ్ళని ఎలా హ్యాబిచువేట్ చేయాలి. ఇలాగా ప్రోడక్ట్ చేసేదాన్ని ఒక ప్రోడక్ట్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేసి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టాం. సింపుల్. అంటే ఒక మనిషిని పెట్టాం అక్కడ. ఇతన్ని ఎలా సేల్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఇతన్ని మార్కెట్లోకి పెనిట్రేషన్ తీసుకురావాలి, దానికి కావాల్సిన మెథడాలజీస్. రాజకీయాన్ని కూడా వ్యాపారంగానే చూశారు మీరు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ప్రజలు కోరుకుండేదే జీవితంలో వ్యాపారము, అభివృద్ధి, వాళ్ళ యొక్క జీవన శైలి, జీవనోపాధి, జీవనం ఎలా గడపాలి, ఏ విధంగా సంపాదించాలి, ఎలా జీవితాన్ని మెరుగుపరచుకోవాలి. ఇదే మనము పర్ఫెక్ట్గా దాన్ని పాలిటిక్స్కి అటాచ్ చేయకపోతే ఎంతసేపు సోషల్ సర్వీసు ఇవన్నీ ఉత్త మాటలు. యూ డోంట్ హ్యావ్ ఎ వెల్త్, యూ కాంట్ డూ దట్. నీకు సక్రమైన రీసోర్సెస్ లేకుండా, న్యాచురల్ రీసోర్సెస్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, వెల్త్ కానీ క్రియేట్ చేసుకోకుండా నువ్వు సర్వీస్ ఎలా చేస్తావు? ఈ పార్ట్ అండ్ పార్సల్ ఇదంతా. ఈ పార్ట్ అండ్ పార్సల్ని అందరూ డివైడ్ చేసి మనం సోషాలజీ అంటాము, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాము, ఫార్వర్డ్ క్లాసెస్ అంటున్నాము, ఓబీసీ, ఎంబీసీ, ఈబీసీ, ఆబీసీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రకరకాలు అంటున్నాం. బట్ ఇవన్నీ ఎందుకు, ఈ రుగ్మతలన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ న్యాచురల్ రిసోర్స్, ఎకానమీ ఇవన్నీ కూడా ప్రాపర్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల. ఇవన్నీ అర్థం చేసుకున్నాక మేము ఓకే పొలిటికల్ కన్సల్టింగ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది దాంట్లోకి వచ్చాం. ఏం పేరు పెట్టారు కంపెనీకి? పొలిటికల్ కన్సల్టింగ్ అప్పుడు పెద్దగా మేము ఎక్స్పోజ్ అవ్వకపోయినా కూడా నా ఇండివిజువల్ నేమ్ మీదే ఫేమస్ ఇప్పటికి కూడా. డాక్టర్ బాలా అనే దాని మీదే ఇప్పటికి కూడా ఫేమస్. మేము అంతకుముందు ఏంటంటే చేసే వర్క్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి చేసేవాళ్ళం. వాళ్ళు నేమింగ్స్ మీద ఒక్కొక్కరు డేటా కానీ వర్క్ కానీ వాళ్ళ లేబుల్ మీద వాళ్ళు వేసుకునేవాళ్ళం. మేము ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చేవాళ్ళం కదా, బ్యాక్ ఎండే ఉండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మేము ఫ్రంట్ ఎండ్ ఎందుకు వస్తున్నామంటే మేమంతా చేసిన తర్వాత వాళ్ళు లేబులింగ్ వేసుకొని ఫేమస్ అయిపోయేది వాళ్ళే చేసే విధంగా షో షాప్ ఇస్తున్నారు, ఎందుకు మనమే చేయకూడదు అని అనుకొని ఇంకా మేమే మన 2023 తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని తీసుకొచ్చాము. బై గ్రేస్ అది చాలా పాపులర్ అయింది, 100కి 100% అక్యురెన్స్ వచ్చింది. డేటా కూడా చాలా రిలయబుల్ డేటాని సోర్స్ని మేము చేసాము, అది బాగా సక్సెస్ అయింది. అప్పటి నుంచి కూడా చాలామంది ఏంటంటే ఓహో వీళ్ళు ఇచ్చే సర్వే పర్ఫెక్ట్గా ఉంటుంది, సైంటిఫికల్గా ఉంటుంది అనేది రిలే అవుతున్నారు. సో ఆ విధంగా మేము చేసుకుంటూ ఈ ఫీల్డ్లోకి వచ్చాం తప్ప. ఫైనాన్షియల్గా మనకి ఒక కంపెనీ పెట్టామంటే, ఒక సంస్థ పెట్టామంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉండాలి. మీకున్న బెనిఫిట్ ఏంటో స్టార్టింగ్లో మాకు అంత ప్రాఫిట్స్ ఏం లేవండి. ఈవెన్ దో ఈ రోజు కూడా మాకు ప్రాఫిట్ లేవు, బ్రేక్ ఈవెన్స్ కూడా లేవు. నెక్ టు నెక్ ఎక్స్పెండిచర్ తప్ప. ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఏ పొలిటికల్ పార్టీ రాదండి. అంటే ఉంటారు, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఉంటుంది బ్యాక్. కానీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం డెఫినెట్గా థర్డ్ పర్సనాలిటీస్ వస్తారు, అదే ఎక్సో వైఎస్ జెడ్ వస్తారు. వాళ్ళకి మేము కంప్లీట్గా సర్వే చేసి ఒరిజినాలిటీ ఇవ్వాలి, ఒరిజినల్ రిపోర్ట్. ఆ ఒరిజినల్ రిపోర్టు ఎక్స్ అనే పార్టీకి ఫేవర్ ఉంటుంది, వై అనే పార్టీకి డిఫర్డ్ అనేది కామన్గా ఉంటుంది. అది సో మీడియాకి వాళ్ళే చెప్తారు రిలీజ్ చేయండి అని చెప్పేసి అని. రిలీజ్ చేసినప్పుడు మేము ఇచ్చిన డేటాలో ఒకరికి ఫర్ ఉంటుంది, ఒకరికి డిఫర్డ్ ఉంటుంది. అది కామన్, క్వైట్ న్యాచురల్. అది దాన్ని మేమేం చేయలేం, ఎవరేం చేయలేరు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఏంటో
దాన్ని మనం కలెక్ట్ చేసుకొని కాంట్రిబ్యూషన్ చేసి దాన్ని అనలైజ్ చేసి స్ట్రక్చరల్ చేసి వేయడం తప్ప అంతకుమించి మనం చేసేది ఏం లేదు. సో ఇక్కడ ఇంకోటి మనము అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్ దాంట్లో ఈ సర్వేస్ అన్ని చేసినప్పుడు మాకు అర్థమైంది ఈ ఫార్ములాస్ లేకుండా సొసైటీలో ఏమీ నడవదు. ఏది పబ్లిక్ యొక్క మూడ్, మైండ్ సెట్, మెథడాలజీ, లైఫ్ స్టైలు, వాళ్ళ పర్సనల్ లైఫ్, డొమెస్టిక్ లైఫ్ అంటే బయట నేను చెప్పలేదు కదా, డొమెస్టిక్ లైఫ్ అనేది మీ యొక్క కుటుంబ వ్యవస్థ. ఈ డొమెస్టిక్ లైఫ్ మీదనే మీ పర్సనల్ లైఫ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇండివిజువల్గా మీరు ఒకటి ఆలోచిస్తారు, కుటుంబ పరంగా మీరు ఇంకోటి ఆలోచిస్తారు, తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మీరు సొసైటీ పరంగా ఇంకోటి ఆలోచిస్తారు. ఈ మూడే, ఇంతకు మించి ఏం లేవు ఇక్కడ. ఈ మూడింటిని క్లబ్ చేసుకుంటేనే మీకు పాలిటిక్స్ వచ్చేస్తుంది. ఓకే, మీరు ఒక కుటుంబ వ్యవస్థని ఒక ఇండివిజువల్ వ్యవస్థని కానీ కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాటిని మనం ప్రొపగండా చేసుకోగలిగితే ఏ పొలిటికల్ పార్టీ అయినా దానికి సూపర్ స్టార్ అక్కర్లేదు, నాన్న సీఎం అక్కర్లేదు, బాబాయ్ మినిస్టర్ అక్కర్లేదు, లేకపోతే సినిమా ఫిగర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీరు కూడా పాలిటిక్స్లో గెలవగలుగుతారు. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఒకప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. 2014 తర్వాత పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఏజింగ్ ఫ్యాక్టర్ మారింది, వయసు మారింది, ప్రజల యొక్క వయసు మారింది. ఈ మారిపోయిన వయసు కాలంతో పాటు ఇప్పుడు నివసిస్తున్న ప్రజల యొక్క డెసిషన్ మేకింగ్ అందరూ 25 నుంచి 55 మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అంతా వీళ్ళదే డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఆ 55 తర్వాత 60 తర్వాత ఉన్న వాళ్ళు వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఏం లేదు, వాళ్ళంతా ఓల్డ్ ఏజ్, వాళ్ళకి ఇప్పుడు దిక్కులేదు పాపం. సిన్సియర్గా ఉండాలి కదా చేసేటప్పుడు, సర్వే చేసేటప్పుడు. అంటే ఇందులో సిన్సియారిటీ అనేది అంటే సార్, ఇప్పుడు ఏ క్లయింట్ అయితే వాళ్ళకి డేటా అడుగుతారో ప్రతి క్లయింట్కి వాళ్ళు రియాలిటీ డేటా ఇస్తారు, దాంట్లో ఫేక్ ఏమి ఉండదు. ఓకే, వాళ్ళు ఏం కలెక్ట్ చేస్తారో ఆ డేటాని ఇస్తారు. ఆ డేటాని ఒకరు ఒకలా వేసుకుంటారు, ఇంకొకరు ఇంకోలా వేసుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్ చెప్పాలంటే. ఇందులో ఇంకొకటి ఉంది, ఈ కలెక్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము యాక్చువల్ డేటాని కలెక్ట్ చేసి రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏమడుగుతారంటే బాలాగారు మాకు యాక్చువాలిటీస్ కావాలండి, ఎవరికి వస్తాయేమో సార్ మాకు అనవసరం, నాకు యాక్చువాలిటీస్ ఇవ్వండి అంటారు. మనం యాక్చువాలిటీస్ని ఇస్తాం, ఎవరికి ఎన్ని వస్తున్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ఓట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ మండలాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాక్చువాలిటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా వాళ్ళు కన్వర్ట్ చేసుకొని డిస్ప్లే ఇచ్చుకుంటారు, అంతే. దీంట్లో మరి ఏజెన్సీ వాళ్ళు చేసి ఏదో మ్యానిపులేట్ చేసి డేటా ఇచ్చడం అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు పెయిడ్ సర్వేలు అంటూ ఉంటారు, అట్లా కూడా జరుగుతూ ఉంటుందా? పెయిడ్ సర్వేలు అంటే సార్ అవి సర్వేస్ కాదు, అది ఓన్లీ పెయిడ్ డిస్ప్లేస్. అవి అదే, ఇట్స్ నాట్ సర్వే, పెయిడ్ డిస్ప్లేస్ అవి. ఓకే, సర్వేల వాళ్ళు అలా ఉండదు. ఇప్పుడు చాలా మంది మేము గత 15 రోజుల నుంచి నేను వింటున్నాను, మాకు ఇంతమంది టీం ఉంది బయట మార్కెట్లోకి, ఏ రోజు మాకు కనిపించరు. అట్లీస్ట్ నేను కూడా తిరుగుతాను, ఇప్పుడు నేను కూడా గ్రౌండ్లోకి వెళ్తాను, నాకు ఏ రోజు ఒక్కడో కనిపించలేదు. మరి వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీలోనే నేను కూడా తిరుగుతుంటాను చాలా ఏరియాలో, తాడేపల్లి, ఉండవల్లి, లేకపోతే మంగళగిరి, గుంటూరు, విజయవాడ, నూజివీడు, ఇవన్నీ ఏరియాస్ అన్ని కూడా నేను కూడా. మీకు ఎంతమంది టీం ఉంటారు అసలు? నేను అదే చెప్పాను, ట్రేడ్ సీక్రెట్ అని ఎందుకు చెప్పానంటే, మీకు టీం మాది ఆన్ హైరింగ్ ఉంటుంది. ఓకే, ఇది ఎలా అంటే ఏదో మనం ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్న టీం కాదు, మనది కొంచెం డిఫరెంట్ టీము. నేను కొన్ని టిప్స్ మీకు ఇస్తాను. దీంట్లో ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే ఆ లోకల్లో ఉన్న ప్లేస్కి సంబంధించిన పర్సన్స్ ఉంటారు. ఓకే, వాళ్ళకి మేము కొన్ని క్రైటీరియాస్ చెప్తాం, ఆ క్రైటీరియా బేస్ కింద వాళ్ళు మనకు ఇన్పుట్ ఇస్తారు. ఎంతమందిని కనెక్ట్ చేశారు, ఎంతమందితో కలిశారు, ఎంతమంది యొక్క ఒపీనియన్స్ ఏమున్నాయి అనేది కలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఎంప్లాయీ లాగా తీసుకొని చేసేది ఉండదు అనమాట. కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి మనకు, ఆ కాంట్రిబ్యూషన్స్ మెథడ్లో డేటా వస్తుంది మనకు. సో వీళ్ళని ఎందుకు మేము చూస్ చేసుకున్నామంటే, సొసైటీలో వీళ్ళ ఇంపాక్ట్ పర్సన్స్ అక్కడ వీళ్ళ ఎక్కువ శాతం ఉంటుంది, వీళ్ళకి రియాలిటీస్ తెలుసుంటాయి, ఏం జరుగుతుందో తెలుసుంటుంది. ఇప్పుడు ఇలాంటి సర్వే చేయాలంటే పొలిటికల్గా ఎంత ఖర్చు అవుతుందండి సంస్థకి? సార్ ఒకటి ఫాస్ట్ చేయాలంటే కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక నియోజకవర్గానికి మినిమం టు మినిమం ఒక 15 నుంచి 25 లక్షల దాకా వస్తుంది సార్ ఖర్చు. అది శాంపుల్స్ పెంచేదాన్ని బట్టి ఉంటుంది. మీకు వెరీ సింపుల్ సార్, చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చీప్గా అయిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు మేము మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీంట్లో సైకాట్రిస్టులు కూడా ఉంటారు. ఓకే, చాలామందికి తెలియని విషయం. నేను ట్రేడ్ సీక్రెట్ అని కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న ప్యాటర్న్ చెప్తున్నాను మీకు. సైకాట్రిస్టులు కూడా ఉంటారు, అంటే లోకల్గా సంబంధించిన కొంచెం సైకాలజీ లెవెల్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము టీఏడిఏ ఇవ్వాలి కదా. ఎవరైనా కూడా టీఏడిఏ ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నప్పుడు మేము జనరల్గా ఏమనుకుంటామో భోజనం చేస్తారని అనుకుంటాం. నో, కానీ వాళ్ళు బిర్యానీ తింటారు.
ఒక బిర్యానీ ఇంత 250 రూపీస్. ట్రాన్స్పోర్టేషన్ ఆటో ఖర్చు మినిమం టు మినిమం 150 రూపాయల నుంచి 200 అవుతుంది. వాళ్ళు తిరిగినప్పుడు కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్ ఒక వ్యక్తికి 1000-1500 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక రోజుకి. ఇదంతా ఇప్పుడు ఎవరికి ఊరికే రాదు. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఆర్ఆ సంస్థ లేదా ఇంకో ఫోరెన్సిక్ సర్వే సంస్థ చేశారండి. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఖర్చు అవుతున్నప్పుడు ఒక సర్వే రిపోర్ట్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటంటారు? అంటే నేను ఒకటి చెప్తాను చూడండి, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వేలు చేయట్లేదండి. వాళ్ళు సర్వే కాదు వాళ్ళు చేసేది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. లేదనుకుంటే వాళ్ళు కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు యాంకర్లని లేకపోతే బైట్స్ తీసుకోవడము ఇలాంటివి చేసి దాంట్లో వచ్చిన ఒపీనియన్స్ని అదే డేటా కింద ఇస్తున్నారు. ఓకే, అంతేగాని అసలు ఫీల్డ్కి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసింది లేదు. ఇప్పుడు దాకా అలాంటిది ఏ ఏజెన్సీ కూడా మా ఏజెన్సీ ఎవరికళ్ళి మాకు క్రెడిబిలిటీ కోసం పత్రికల్లో ఇచ్చుకుంటూ ఉంటారు. అంటే ఒకటి సార్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే మాకు ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేవు, లేకపోతే ఎటువంటి యాంకర్ పార్ట్స్ లేవు, లేకపోతే ఎటువంటి ఫీల్డ్లో వీళ్ళు చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు లేరు. మాకు టీము ఒపీనియన్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ మైండ్ మూడ్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని, వాళ్ళ ఇమాజినేషన్ని ఈ ఫార్ములాస్ బేసిస్ మీద తీసుకుంటాం మేము. వన్స్ యూ క్యాప్చర్ ఇమాజినేషన్ యూ కెన్ పోలరైజ్. ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఏం కావాలో తెలిస్తే యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా మీరు ప్రపోజ్ చేస్తారు కదా. సే ఎగ్జాంపుల్, అందరికీ గ్యాస్ గుదిబండ అయి కూర్చుంది, అనౌన్స్ చేస్తారు గ్యాస్ 500కి ఇస్తాను. అదేంటి, ఇమాజినేషన్ని తీసుకున్నప్పుడే నువ్వు పోలరైజ్ చేయగలుగుతావు. జనానికి మెజారిటీ ఏం కావాలనుకుంటుంది, ఆ మెజారిటీ నువ్వు ఇచ్చినప్పుడు పోలరైజ్ అయిపోతుంది కదా. అది మేము నాది ఒక పార్టీ అండి. నేను మీ ఫోరెన్సిక్ సర్వే సంస్థకి నేను ఒక 10 కోట్లు ఇచ్చి డిస్ప్లే చేసుకుంటా, నాకు రిపోర్ట్ ఇవ్వండి, నాకు పాజిటివ్గా అని చేసుకోవచ్చు అట్లా. అంటే మాకు వచ్చాయండి ఇప్పుడు తెలంగాణ అప్పుడు అలాంటి ఆఫర్లు వచ్చాయి. దీంట్లో ముసుగులో గుద్దలాట ఏం లేదు. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు మా దానికి వచ్చి చెప్పండి, పాజిటివ్గా చెప్పండి, మీరు అలా రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు, ఇలా రిపోర్ట్ ఇవ్వండి, మీరు అలా ఒరిజినాలిటీ రిపోర్ట్ ఇవ్వకండి, అది చాలా మాకు ఇదవుతుంది. అఫ్కోర్స్ మాకు తెలుసు, వాళ్ళకి నిజాలు తెలుసు, వాళ్ళు మీకు చెప్పిన నిజాలు వాళ్ళకి తెలుసు. నేను చెప్పిన ప్రతి నిజాలలో ప్రతి రిపోర్ట్లో కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కీ పర్సన్స్లో ఉన్న వాళ్ళు నాకు ఎంతోమంది ఫోన్ చేసి కూడా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి, అయినప్పటికీ కూడా ఇది పబ్లిక్లోకి వెళ్తే మళ్ళీ ఇంకా అడ్రస్ ఎక్కువ తయారవుతుంది, వద్దు అని చెప్పి చాలా ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వాళ్ళు కూడా నన్ను ప్రతిరోజు అడిగిన రోజులు కూడా ఉన్నాయి. మీరు రండి, మీరు వచ్చి చెప్పండి, చెప్తే బాగుంటుంది అంటే. వాళ్ళు ఏంటంటే నాలాంటి పర్సనాలిటీ ఒకవేళ చెప్తే పబ్లిక్లో ఒక ఇంపాక్ట్, అంటే ఒక పోలరైజేషన్కి ఈజీ అవుతుందని చెప్పేసి అని దే ప్రెషరైజ్డ్. వి సెడ్ మా క్రెడిబిలిటీ పోతుంది, మేము చెప్పని రియాలిటీ తెలుసు కాబట్టి మీ ఓన్ కార్యకర్తలు మీకు పని చేయరని చెప్పాను. వాళ్ళకి చెప్పాను నేను, మీ ఓన్ కార్యకర్తలు మీకు పని చేయట్లేదు, మీ పంచాయతీ లెవెల్లో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లో మీకు యాంటీకి ఇంతమంది ఉన్నారు, దాని తర్వాత మీ మండల్ లెవెల్లో ఇంతమంది క్యాడర్ మీకు యాంటీ ఉన్నారు, మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళే పొలిటికల్ పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వేరే పొలిటికల్ పార్టీకి సైలింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎలా గెలుస్తారండి? హైలీ ఇంపాసిబుల్. అది ఓటర్ కూడా అక్కడ మీకు సాటిస్ఫాక్షన్గా లేదు. నాకున్న రిపోర్ట్ ప్రకారం అయితే జరిగే చెప్పారు వాళ్ళకి 61+ నుంచి 80 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. ఫస్ట్ కాదు కాంగ్రెస్కి ఓకే. బీఆర్ఎస్కి వచ్చేసి మీకు 20+ నుంచి 40 మధ్యలోనే ఉంటుంది అని చెప్పాం. నాట్ మోర్ దెన్ 40. నాకు తెలిసి మీకు కూడా పంపించారు ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వేది. ఫస్ట్ టైం ఒక రిపోర్ట్ ఇచ్చాము, 61 చేంజ్ నుంచి 72 మధ్యలో ఒకటి ఇచ్చాము కాంగ్రెస్ కి. సెకండ్ టైం రిపోర్ట్ లో 61+ నుంచి 80 చిల్లర మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇచ్చాము. ఎందుకు 80 చిల్లర ఇచ్చామంటే లాస్ట్ మూమెంట్ లో కొన్ని సమీకరణాలు మారాయి. అంటే బీఆర్ఎస్, బీజేపీ, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళ పొలిటికల్ పోలరైజేషన్స్ ఆ ఓట్స్ని కొన్ని స్లైడ్ ఓటర్స్తోనే చేంజ్ ఓవర్ అవడము, సిటీ ఇది ఎక్కువ పోలింగ్ జరగకపోవడము. బండి సంజయ్ ఏంటి బీజేపీకి అప్పుడు ఎట్లా ఉండేది అసలు? బండి సంజయ్ ఉన్నా కూడా అండి పబ్లిక్ మైండ్ సెట్ అనేది ఇప్పుడు రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఎన్ని రోజులు పనికి వస్తుంది. అదే వన్ ఫైన్ డే మార్నింగ్ ఏ రిలీజియస్ ఫ్యాక్టర్ అయినా దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక స్టేజ్ వరకు అది పనికొస్తుంది తప్ప బియాండ్ అది పోతే ఉపయోగపడదు. ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్ నీకు వెనక వస్తారు, కానీ మెజారిటీ వాళ్ళు రారు కదా. భారతదేశంలో హిందువులు ఉన్నప్పటికీ కూడా హిందువులు కూడా డెమోక్రటిక్ స్పిరిట్ని తీసుకొని వాళ్ళ ఇండివిజువాలిటీని ఎదగాలని కోరుకుంటారే కానీ ప్రతిసారి దేవుడే వచ్చి కాపాడతాడు అనుకున్నప్పుడు మరి ఆ దేవుడు నీ స్వయం కృతితో నువ్వు పైకి ఎదుగుని ఎందుకు చెప్తాడు? అదే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకటే టెంపుల్కి 10 రకాల జనాలు వెళ్ళినప్పుడు ఒకరికి మంచి చేసి ఇంకొకరికి చెడు చేస్తున్నప్పుడు దేవుడు మంచి ఎలా అవుతారు?
అంటే ఎవరి ఇండిపెండెన్సీ అక్కడ ఉంది కదా. దేవుడు అందరికీ కూడా ఒకే లెవెల్లో చూస్తాడు, ఒకే లెవెల్లో ఇస్తాడు. వాళ్ళ యొక్క సొంత తెలివితేటలతో వాళ్ళు ఎదగాలనేదే కాన్సెప్ట్ అక్కడ. ఓకే. సో అది పక్కన పెట్టేసి ఓన్లీ ఒకటే సెగ్మెంట్లో పోతే అది వర్కౌట్ అవ్వదు. అర్బన్లో ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది హైదరాబాద్ లాంటి చోట? హైదరాబాద్ ఓటింగ్ తగ్గడానికి బికాజ్ ఓన్లీ ఒక రీజన్ సార్. ఇక్కడ అర్బన్ ప్యాటర్న్ తీసుకుంటే మీరు వన్స్ ఒకసారి ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఇలాంటివి ఎక్కువ వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అర్బన్ ఓటర్స్ అందరు కూడా మీకు లేజియెస్ట్ ఓటర్స్. ఓకే. వాళ్ళు మీకు సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలోనో మాట్లాడడానికి పనికొస్తారు, కానీ దే ఆర్ నాట్ రియల్ పార్టిసిపెంట్. మీకు సోషల్ మీడియాలో వచ్చే రిపోర్ట్స్ కానీ, మీడియాలో వచ్చే రిపోర్ట్స్ కానీ వీటినన్నింటినీ క్రాస్ చేసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం వాళ్ళు బోల్తా పడినట్టే. అది ప్రైమరీగా పనికొస్తుంది, ఒక ప్రైమరీ డేటాకి పనికొస్తుంది. బట్ రియాలిటీలో యాక్చువాలిటీస్ లేకుండా, పార్టిసిపెంట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎంత చేసుకున్నా వేస్ట్. ఓకే. ఒకవేళ ఇక్కడ పోలింగ్ శాతం పెరుగుంటే కాంగ్రెస్కి ఇంకేమైనా సీట్లు వచ్చి ఉండే? పోలింగ్ శాతం కానీ పెరిగి ఉంటే కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే మీకు హైదరాబాద్ లాంటి సిటీలలో ఈ పోలింగ్ శాతం కూడా అంటే ఓట్లు పడింది కూడా మీకు మిడిల్ రేంజ్లో ఉన్న వాళ్ళ ఓటింగ్ బ్యాంకు పడలేదు. చాలామంది ఆఫీస్లకు వెళ్ళారు ఆ టైంలో. సో ఈ 25% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు బిలో క్యాడర్లో ఉన్న వాళ్ళంతా ఆ టైంలో ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఆఫీస్లోకి వెళ్ళి పైన ఇప్పుడు పడిన ఓటింగ్ బ్యాంక్ 50% కూడా ఒక రేంజ్లో ఉన్న ఓటింగ్ బ్యాంక్ అదంతా. ఓకే. కాబట్టి వాళ్ళకి ఆ ఓటింగ్ బ్యాంక్ ఎవరికి ఫార్ చూపిస్తారు? వాళ్ళంతా వర్చువాలిటీస్ మీద ఉంటారు, రియాలిటీస్ మీద ఉంటారు కదా. ఆ వర్చువాలిటీస్ మీద ఉంటారు కాబట్టి ఎంతసేపు ఉన్న కేటీఆర్ ఇది చేశారు, కేటీఆర్ అది చేశాడు, మా ఐటీకి ఇది చేశారు. ఐటీ మొత్తం మీద హైదరాబాద్ బతుకుతుందా? లేదు కదా. ఐటీ మొత్తం మీదనే అన్ని ఏరియాలు లేవు కదా. సో మిగతా క్యాడర్ ఏంటి? ఇప్పుడు ఐటీ కంపెనీలో స్వీపర్ దగ్గర నుంచి హౌస్ మేడ్ దగ్గర ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఎండి వరకు ఉన్నారు. ఈ ఓటింగ్ బ్యాంక్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఎండి ఒకడే ఉంటాడు. కానీ హౌసింగ్ కీపింగ్ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, లేకపోతే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళు ఎక్కువ శాతం కదా. వీళ్ళందరికీ నువ్వు ఆఫీస్ పెట్టేప్పుడు పెయిడ్ హాలిడే అని ఇచ్చావు, కానీ వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే నీకు ఓటు ఎప్పుడు వేస్తాడు? అలా ఓట్లు వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓటు ఇక్కడ పెట్టుకొని ఊర్లకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ రూరల్. నేను ఎన్నికలకు ముందు ఒక ఆటోలో వెళ్తుంటే ఇంకా పోలింగ్ జరగలేదు ఇక్కడ తెలంగాణలో. తెలంగాణలో ఎవరు గెలుస్తారంటే ఆయన ఆటో అతను ఏమన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చేస్తుందండి, 100% వచ్చేస్తుంది అన్నాడు. అంటే నేను అన్నాను, లేదు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది కదంటే, లేదండి మీకు తెలియదు, నువ్వు ఉండేది ఎక్కడంటే బీహెచ్ఎల్లో ఉంటా అన్నాడు. మరి ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు ఏపీలో దారుణంగా ఉందండి. అక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలిచే అవకాశం లేదు, ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వచ్చేస్తుందని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అతను చెప్పింది రివర్స్ అయింది. అదేంటి అర్థం కాల. ఆటో అతను చెప్పిన మాటలు అవి. ఒకటి సార్, ఇప్పుడు ఆటో అతను తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చేస్తుంది అన్నారు, ఏపీలో వైసీపీ రాదు అసలు ఎట్టి పరిస్థితులు రాదు, అసలు మాకే కోపం వస్తుంది అక్కడ ముఖ్యమంత్రి ప్రవర్తించే విధానం అని అన్నాడు అతను. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, ఈయనకు కోపం వస్తుంది, ఈయన హైదరాబాద్లో బీహెచ్ఎల్లో ఉన్న వ్యక్తి, ఈయన రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాడు. ఎందుకు అంటున్నానంటే ఈయన ఆటోలో తిరిగేదో లేకపోతే వర్చువాలిటీలో ఉన్నదో బీఆర్ఎస్ అనేది ప్రొపగండా, మీడియా, బ్యానర్స్ దీని మీద ఎక్కువ హోప్ పెట్టుకునేది. సో ఆ ఇన్ఫర్మేషనే మాట్లాడాడు తప్ప అతను రియాలిటీ ఇన్ఫర్మేషన్ మాట్లాడలేదు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే కూడా ఆంధ్రాలో ఇతను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. ఈ వెళ్ళని వ్యక్తి ఇతనికి ఎలా తెలుస్తుంది రియాలిటీస్? ఓట్ ఎవడేయాలి? నేను ఎందుకు ఈ ప్రాక్టికాలిటీస్ మాట్లాడుతున్నానంటే ఓటరు బూత్ దగ్గరకు వచ్చి వేసేవాడు ఓటరు, వర్చువాలిటీలో చెప్పేవాడు కాదు కదా. ఇప్పుడు మీడియాలో కూర్చొని మీడియాలో చెప్పే వాళ్ళందరూ ఓటర్ అవుతారా? అవరు. ఓకే చెప్పారు, బాగుంది. ఎంత శాతం ఇది ఓటర్కి ఇంపాక్ట్ చేస్తుంది? సరే మనం అబద్ధం చెప్పామో నిజం చెప్పామో ఏదో చెప్పామో అనుకోండి, కానీ గ్రౌండ్లో ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్కి, ఆ వార్డులో ఉన్న ఓటర్కి వాటికి రియాలిటీ తెలుసు కదా. ఎంతసేపు మీరు మ్యానిపులేట్ చేయగలుగుతాం మనము? వాట్ ఎక్స్టెంట్? ఓ 20% లేదంటే ఓ 30% ప్రొపగండాకి పనికి వస్తుంది. బట్ వాట్ అబౌట్ రియాలిటీ? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని డిస్ప్లే ఇస్తాను. ఇప్పుడు నేను ఎందుకు మీకు చెప్పానంటే బిజినెస్ కన్సల్టింగ్లో నేను ఖైరతాబాద్ సర్కిల్లో పెద్ద బ్యానర్ పెడతా, టోన్ అనే పౌడరు ఈ రేట్కి మీకు వచ్చేస్తుంది అని చెప్పేసాను. ఆడేం చేసుకుని పరిగెత్తుకుంటా షాప్కి వెళ్తాడు. ఆడ పోయేసరికి ఏముంటుందంటే నువ్వు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, కాకపోతే ఇది ఇంకోటి కొనాలని చెప్పేసి ఆడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. ఏమైంది? అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, రియాలిటీ వేరు, అక్కడ డిస్ప్లే వేరు. అంటే ఇప్పుడు సర్వేల ప్రభావం ఓటర్ల మీద ఉంటుందా లేదా? సర్వేల ప్రభావం ఓటర్ల మీద 10% ఉంటుంది అంతే. 10% బాగా ఉన్నట్టే కదా.
10% అంటే బాగుండడం కోసం. ఆ సర్వేల వల్ల ఎందుకు ఉపయోగపడుతుందంటే క్యాండిడేట్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ అవ్వడానికి తప్ప ఈ క్యాండిడేట్లతో పాటు ఓటర్స్ జంప్ అవుతున్నాడా లేదా అని వీళ్ళు చెక్ చేసుకోవట్లేదు. క్యాండిడేట్లు లీడర్ వెళ్తున్నాడు అటు ఇటు, నువ్వు 10 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, 10 సార్లు ఎమ్మెల్యే నువ్వు అయినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవుతున్నావు అంటే నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావు అనేది ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు. నేను అదే మీకు చెప్పా, ఏజింగ్ ఫ్యాక్టర్ మారింది. ఇప్పుడు ఫ్యామిలీలో డెసిషన్ మేకరు 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళదే డెసిషన్ మేకింగ్ ఇక్కడ. సో వీళ్ళు తీసుకున్నదే డిసిషన్ అవుతుంది తప్ప ఎల్డర్స్ తీసుకునేది ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. సో ఎల్డర్స్ తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు పనికిరావు. అలాంటప్పుడు వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు మీరు వాళ్ళ మైండ్ సెట్లో పాలిటిక్స్ నడిపితే ఎలా సక్సెస్ అవుతుంది? సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కడున్నాయి? లేవు. సో దేర్ ఫోర్ మేము ఎక్కువగా ఫోకస్ చేసేది కూడా కలెక్షన్ చేసేటప్పుడు శాంపిల్స్ కూడా అసలు ఇతను పర్సనల్ లైఫ్ ఏంటి, ఓకే, డొమెస్టిక్ లైఫ్ ఏంటి, ఈ పర్సనల్ లైఫ్ డొమెస్టిక్ లైఫ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు సోషల్ లైఫ్ ఏంటి, ఈ 2 ప్యాటర్న్స్ మేము చూస్తాం. దీన్నే మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తాం. తెలంగాణ ఎన్నికలకి 3 నెలల్లోనే అంత విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సర్వేలు కూడా అలాగే ఇచ్చారు. 3 దఫాలుగా చేసిన సర్వేలు కూడా వచ్చినాయి. అంత ర్యాపిడ్ చేంజ్ ఎలా వచ్చింది? అది 1 డేలో వచ్చింది కాదు, మనం అనుకుంటున్నాం 1 డేలో వచ్చింది అనేసి. 2018 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దఫాలుగా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాలలో, ప్రతి ఒక్క అడుగుల్లో, ప్రతి ఒక్క స్టెప్లో టీఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలు, వాళ్ళతో జరిగే అంశాలు, ఆ రూరల్లో జరిగే ఇష్యూస్, ఇవన్నీ కూడా మీకు ఒక డాటా అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. 1 by 1 ఆ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేదంతా ఒక్కసారి అక్యుములేట్ అవుతుంది. ఈ అక్యుములేట్ అయ్యేది లాస్ట్ ఒక 3-4 monthsలో మీకు డిసైడ్ చేస్తుంది పబ్లిక్కి. అప్పుడు పబ్లిక్ స్వేచ్ఛగా కొంచెం ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి కానీ సైలెంట్గా ఉంటారు. ఓటర్లు టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇదవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఏపీలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చేమోగా? రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్లో ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేము గ్రౌండ్లో ఏపీలో తిరుగుతున్నాం, అక్కడ చాలా టఫ్. చాలామంది ఏమంటారంటే వచ్చేస్తుంది, అయిపోతుంది, వెళ్ళిపోతుంది. నో, అంత ఈజీ లేదు, చాలా టఫ్ ఉంది అక్కడ. ఎందుకు టఫ్ ఉంది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీకు ఒక వ్యక్తికి నేను 100 రూపాయలు డబ్బులు ఇచ్చాను. 100 రూపాయలు డబ్బులు ఇచ్చిన తర్వాత అతను రోజు 100 తీసుకునే వ్యక్తి, బాగా అలవాటు పడిపోయిన వ్యక్తి, ఇంకొక అతను దగ్గరికి వెళ్ళాలి. అతను ఎంత ఇవ్వాలి? 100కు మించి ఇస్తే షిఫ్ట్ అవుతాడు, ఇవ్వకపోతే అక్కడే ఉంటాడు. అదే వ్యక్తి తక్కువగా డబ్బులు ఇస్తుండి మళ్ళీ నా దగ్గరికి రా, నేను నీకు డబ్బులు పెంచిస్తాను తర్వాత అంటే వస్తాడా? రాడు. అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఏపీలో? డబ్బులు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ నాకేంటి అనే పరిస్థితి వచ్చింది. నాకేంటి అనేది వచ్చేసింది. యూ బిలీవ్ ఆర్ నాట్, మంత్ ఎండింగ్లో ఇక్కడ నుంచి బస్సుల్లో, ట్రైన్లో రిజర్వేషన్లు చేసుకొని తన నియోజకవర్గానికి, తన ఇంటికి వెళ్ళి చాలామంది పెన్షన్ల డబ్బులు తీసుకొని మళ్ళీ అదే రిజర్వేషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చే వాళ్ళు ఉన్నారు. నేను స్వతహాగా ఈ జర్నీని కూడా వాళ్ళకి ఏజ్ పరంగా చూసుకుంటే కూడా తక్కువ రేట్లో వెళ్ళిపోవచ్చు. నేను సర్వే చేసిన ఇది కూడా నేనే ట్రావెల్ చేసాను ట్రైన్లో. ఏది జనరల్ కంపార్ట్మెంట్స్లో కూడా నేను వెళ్ళి, జనరల్ కంపార్ట్మెంట్సే కాకుండా రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రిజర్వేషన్ కూడా చేయించుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ పిల్లల దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే మీకు సబ్సిడీస్ కానీ, స్కీమ్స్ కానీ, కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి, డెలివరీస్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనం చూసుకున్నారు. అట్ ద సేమ్ టైం పాలన కూడా సరిగ్గా లేదు అని అనుకొని భావించే వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు గెలిచినా 2% ఓట్ బ్యాంక్తో గెలవాలి అంతే, ఎక్కువ దాంతో కాదు. ఇప్పుడు ఈ రెండింటిని బ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా టైట్ ఫైట్. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి, ఓకే, అంత బాగానే ఉంది. కానీ అదే ఆటోకి రోడ్లు బాగుండక రిపేర్లు అయిపోయి ఆటో మూలన పడే పరిస్థితి వస్తుంది, రిపేర్కి బోల్ డబ్బులు అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. ఇప్పుడు కీన్ ఫైట్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ. ఎందుకంటే ఈ ఒపీనియన్ పోలరైజేషన్ ఎవరు చేస్తున్నారు? మీకు నేను ఇచ్చాను, కొట్టాను, లాక్కున్నాను అనుకోండి, ఆ కీన్ ఫైట్ని ఏ విధంగా పోలరైజ్ చేస్తున్నావు? నువ్వు ఎలా కంపెన్సేట్ చేస్తున్నావు? ఓన్లీ ప్రొపగండా ఒకటి సరిపోదు, మీడియా ఒకటి సరిపోదు కదా. ఫిజికల్ అటాచ్మెంట్ ఏంటి, ఫిజికల్ కనెక్ట్ ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీకు. దాన్ని ఏ విధంగా మనం కన్సాలిడేషన్ చేసుకుంటున్నాం, ఆ కన్సాలిడేషన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఈ ప్రొపగండా స్టార్ట్ అయినాక ఎంతమంది గ్రౌండ్లో ఉండి పర్ఫెక్ట్గా పోలరైజ్ చేయగలుగుతారు, పోలింగ్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, ఈ సోషల్ ఇంజనీరింగ్ పార్ట్లో డివిజన్స్ ఏ విధంగా చేశారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే
ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు స్ట్రాటజిస్టులు పార్టీలకు అవసరమా? అంటే ఇక్కడ రాజకీయాల్లో ఎక్కడో ఉండే వాళ్ళకి ఎలా తెలుస్తాయి అనేది ప్రశ్న. ఈ జనం చాలామంది అంటూ ఉంటారు. అంటే సార్ ఒకటి ఇక్కడున్న రాజకీయాలు కాదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రశాంత్ కిషోర్ చాలామందికి తెలియని విషయం, ప్రశాంత్ కిషోర్ యొక్క గురువు ఎవరంటే ఏకే మిశ్రా. ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఏకే మిశ్రా నేను కూడా ఆయన దగ్గర కొద్ది రోజులు వర్క్ చేశాను. ఏకే మిశ్రా గారి దగ్గర. ఆయన కొంచెం పెద్ద ఆయన, ఢిల్లీ నేషనల్ మీడియాలో బాగా వస్తూ ఉంటారు, ఆయన టీవీలో కూడా బాగా వస్తుంటారు అక్కడ నేషనల్ మీడియాలో. ఆయన ఇట్లాంటి వాటిలో దిట్ట, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇట్లాంటి వాటిలో మంచి దిట్ట అనమాట. ఇది ఏ స్టేట్లో అయినా ఒక 35% సిమిలారిటీసే ఉంటాయి ఎక్కడైనా కూడా. ఆ సిమిలారిటీ అప్లికేషన్సే పనికొస్తాయి తప్ప హోల్ 100% అనేది అది ఎప్పుడు పనికిరాదు. ఏ పార్టీ పని చేయకుండా ఏ పీకే ఏం చేస్తాడు, ఏకే ఏం చేస్తాడు, ఎవరేం చేయలేరు. ఏకే చేయాలన్నా పీకే చేయాలన్నా ఫస్ట్ పార్టీ ఏం చేస్తుంది, క్యాడర్ ఏం చేస్తుంది, గ్రౌండ్లో ఎంత ఉంది, ఏ అంశాల మీద వెళ్తున్నామో, ఏవేవి ప్రజలకు ప్రభావితం చేస్తాయి, దాని మీద మన పోరాటం ఎలా ఉంది, వర్కింగ్ డెలివరీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్తో కనెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ డేటా అంతా తీసుకున్న తర్వాతనే పీకే ఏదైనా స్ట్రాటజీస్ చేసి ఇవ్వగలుగుతాడు తప్ప వితౌట్ డేటా పీకే వీళ్ళు కూడా గెలిచే పార్టీల వైపు వెళ్ళిపోతున్నారని టాక్ కూడా ఉంది. అవునండి, కరెక్ట్. అందువల్ల వీడి క్రెడిబిలిటీ పెరుగుతుంది అంటారు. అంతే. వీళ్ళు ఓడిపోయిన పార్టీని ఒక పార్టీని తీసుకొని చేయమని చెప్పండి. నేనున్నా చిన్న ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న 100 పొలిటికల్ పార్టీలు ఏవి కూడా అన్ని చిన్న చిన్న పార్టీలే, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన పార్టీలు ఏవి లేవు. కానీ స్టిల్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఎందుకు? నువ్వు దాన్ని గెలిపిస్తే కదా నువ్వు వాట్ ఈస్ యువర్ కెపాసిటీ అనేది తెలుస్తుంది. గెలిచే పార్టీ దగ్గరికి వెళ్ళేసి నువ్వు అయిపోయింది గెలిచిపోయింది డబ్బాలు కొట్టేసుకుంటే ఆ టైంలో నీకు పిఆర్ వాళ్ళు ఉంటారు, పిఆర్ వాళ్ళు కనెక్ట్ అవుతారు, మీడియా వాళ్ళకి చెప్తారు, నీ పేరు వాళ్ళు వేస్తారు, ప్రొపగండా అవుతుంది, మార్కెట్ అవుతుంది, అంతే. వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? నీ స్పెషాలిటీ ఏం లేదు కదా ఇక్కడ. సో కానీ వాళ్ళది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. అంటే ఈ డేటా మైనింగ్, డేటా పోలరైజేషన్, ఈ అప్ అండ్ డౌన్స్, అసలు రిపోర్ట్స్ ఏం జరుగుతుంది, ఏంటి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం మేనేజ్ చేయాలి, మీడియాకి ఎలా మేనేజ్ చేయాలి, ఎట్లాంటి అడ్రస్ చేయాలి, ఇలాంటివన్నీ వాటికి విలువ పనికి వస్తుంది అంతే. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి మీరు వెళ్ళారు కాబట్టి టీడీపీ జనసేన కలిసి వెళ్ళకపోతే టీడీపీ రాదా? అసలు నిజం చెప్పాలంటే జనసేనతో టీడీపీకి పనే లేదు. ప్రాపర్గా పని చేసుకుంటే టీడీపీ సింగిల్గా కొట్టేస్తుంది కరెక్ట్గా చేసుకుంటే. జనసేన వల్ల ఇంకా టీడీపీకి లాస్. ఓకే, మీకు టీడీపీ దగ్గర మంచి ఓట్ బ్యాంక్ ఉంది, క్యాడర్ ఉంది. జనసేన దగ్గర మీకు ఈ డిఫెక్ట్ క్యాడర్, స్పామ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఓకే, స్పామ్ ఓట్ బ్యాంక్ మీకు ఇన్బాక్స్లో పడుతుందో తెలియదు, స్పామ్లో పడుతుందో తెలియదు. అది ఓట్ బ్యాంక్ కరెక్ట్గా మనం జస్ట్ చేయలేము దాన్ని, అది ఎప్పుడు పికిల్లో ఉంటుంది. ఓకే, ఈ డిఫెక్ట్ క్యాడర్ ఎప్పుడు ఎట్లా మోల్డ్ అవుతుందో తెలియదు. ఇట్స్ నాట్ ఎ క్యాడర్, అదే ఇట్స్ ఎ డిజార్డర్. అది అయితే ఒక టీడీపీను వైసీపీ డైరెక్ట్గా ఫైట్ చేసుకుంటే అంత బలం ఉన్నప్పుడు మరి జనసేన కూడా కలిస్తే నల్లేరిపోయిన నడకగా అనుకోవచ్చు అప్పుడు టీడీపీ గెలుపు అనేది. నో, ఇక్కడ మీకు ఏమవుతుందంటే జనసేన పార్టీ ఇండివిజువల్గా వెళ్ళి టీడీపీ పార్టీ, కాంగ్రెస్ని, టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఇంకా ఇతర చిన్న చిన్న ఉంటాయి చూసారా, వాళ్ళందరినీ పోలరైజ్ చేసుకొని జనసేనని పక్కన పెట్టేస్తే టీడీపీ గెలుస్తుంది. ఎందుకనేది రీజన్ చెప్తాను మీకు. ఓటున్న ఓటర్ని కన్సల్టేషన్ చేయగలుగుతారు ఇక్కడ. జనసేన పార్టీకి ఓటున్న ఓటర్లు లేరు అక్కడ, ఓటు లేని ఓటర్లు ఎక్కువ ఉన్నారు. సో దాన్ని పబ్లిక్ని చూసుకొని అదే ఓట్లను కూడా మనం కష్టం. వాళ్ళని ఇండివిజువల్గా వదిలేశారనుకోండి, నాకు తెలిసి వాళ్ళకు రాష్ట్రం మొత్తం తిప్పేసుకుంటే 5 లక్షల ఓట్లు కూడా రావు. ఇండివిజువల్గా వదిలేస్తే వాళ్ళ ఓటు పర్సంటేజ్ పెరిగిందా లాస్ట్ టైంకి ఇప్పటికి? తగ్గిపోయింది, ఇంకా లేదు. అంటే మీరు తెలంగాణ ఫలితాలు చూసి చెప్తున్నారా? అవునన్నా, తెలంగాణ గురించి అసలు తెలంగాణ ఫలితాలకి కానీ దానికి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఏదో ఒక హవాలో లేకపోతే ఒక షెల్టర్ను చూసుకొని ఓట్లు వస్తాయనుకోవడం తప్పు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజల్లో, కార్యకర్తల్లో, లీడర్లో ఆయన కొంచెం అనుభవం ఉంది, తెలుసు. వైసీపీ ఉంది, అపోజిషన్లో ఉండింది, పొజిషన్లోకి వచ్చింది, వాళ్ళకి క్యాడర్లో, లీడర్స్లో, ప్రజల్లో అనుభవం ఉంది. కాంగ్రెస్ గత 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ సొసైటీ మీద ఒక అవగాహన ఉంది, ఒక రికగ్నేషన్ ఉంది, ఒక రిలింగ్విష్నెస్ అనేది ఉంది. జనసేనకి ఎక్కడ ఉంది? ఈయనని ప్రొడ్యూసర్లు కలవడానికి టైం దొరకదు. ప్రాక్టికాలిటీస్ అదే. ఓటర్ అనేవాడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యూ బియన్ లీడర్, కనెక్ట్ అనేది ఉండాలి. కానీ కనెక్ట్ లేకుండా ఎలా రాజకీయం అవుతుంది?
దట్ ఈస్ వెరీ డ్రాబ్యాక్, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. టీడీపీ బీజేపీని కలుపుకోవడం బెటరా? టీడీపీ బీజేపీని కలుపుకోవడం అనేది మంచిదే కదా? బీజేపీ పనికి వస్తుంది. ఎందుకు బీజేపీ పనికి వస్తుంది అంటే వాళ్ళ దగ్గర డెడికేటెడ్ క్యాడర్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ లేకపోయినా కూడా డెడికేట్ క్యాడర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు పోలింగ్ మేనేజ్మెంట్ టైంలో లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ టైంలో ఈ క్యాడర్ సపోర్టింగ్ అనేది ఈ పనికి వస్తుంది. కాబట్టి ఓట్ని పోలరైజ్ చేయడానికి, ప్రొపగండా చేయడానికి వాటికి అది యూజ్ అవుతుంది. సో దానివల్ల కాస్త కూస్త మీకు బెనిఫిట్ ఉంటుంది. మీకు ఎవరు గెలవాలన్నా ఇప్పుడు 2% ఓట్ కావాల్సిందే, దానికి ఎక్కువ మించి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. చిన్న ఎగ్జాంపుల్ అనుకుందాం, 6% ఓట్ బ్యాంక్ తీసి పక్కన పెట్టండి. లాస్ట్ టైము టీడీపీ ఓడిపోయినది ఎంత? మహా అంటే 1,50,00,000 చిల్లర వాళ్ళకు వచ్చాయి, 1,20,00,000 చిల్లర వీళ్ళకి వచ్చాయి, 30 లక్షలు తేడా. ఈ 30 లక్షల ఓట్ బ్యాంక్ అని షఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, జనసేనని పక్కన పెట్టండి, మిగతా వాళ్ళన్నింటినీ పోలరైజ్ చేయండి అని చెప్పాను. చేసినప్పుడు మీకు జనసేనకి ఈక్వల్గా మిగతా వాళ్ళకి వచ్చాయి, నోటా గీటా మిగతా అన్ని కలుపుకుంటే చిన్న చిన్న పార్టీలు 15 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆ 15 లక్షల ఓట్లు దీన్ని కన్సల్టేషన్ చేయండి, మిగిలింది ఎంత ఇప్పుడు మీకు? 15 lakhs. 15 lakhs వదిలేసేయండి. జనసేన పార్టీకి 10 lakhs పక్కన పెట్టండి. యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్ ఉన్నాయా ఏది వైసీపీ నుంచి? యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్కి టార్గెట్ చేయండి, వాళ్ళని పోలరైజ్ చేయండి, అయిపోయింది కదా. సింపుల్ ఫార్ములా, ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు కదా. యాంటీ ఇంకంబెన్సీ ఓట్ని చేయండి, వీళ్ళని పక్కన పెట్టండి, సీట్స్ మీరు విన్నింగ్ సీట్స్ కదా. మీరు జనసేన ఏకాగ్రం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నేను సైంటిఫికల్ గా నేను మీకు చెప్తున్నా, ఈ ఓట్ బ్యాంక్ నీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఓకే ఆల్టర్నేట్గా ఇది పనికొస్తుంది అన్న దానికి పనికొస్తుంది. కానీ ఈ ఆల్టర్నేట్ డ్యామేజ్ చేయకుండా ఉంటే కన్నా డెఫినెట్లీ పనికొస్తుంది. కానీ డ్యామేజ్ చేయకుండా ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు డ్యామేజ్ చేశారనుకోండి మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా. సో దాన్ని ప్రాపర్గా కానీ ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మాత్రం ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు ఏపీ ఎన్నికల చిత్రం కరెక్ట్ పిక్చర్ రావాలంటే ఎప్పుడు వస్తుంది? January 25th ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది. ఈ నోటిఫికేషను, ఇది హంగామా, ఈ హడావిడి మొత్తం అన్నీ వెళ్ళిపోయి డ్రాఫ్ట్ ఓటు బ్యాంక్ కూడా రెడీ అయిపోతుంది. దెన్ అప్పుడు ఒక ప్రాపర్. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఈ వైసీపీలో అసమ్మతులు వాళ్ళందరినీ దాంట్లో లాక్కుంటే ఎవరు నష్టపోతారు? సార్ మీకు యాంటీ ఓట్ బ్యాంక్ ఎప్పుడైనా అపోజిషన్కి పోలరైజ్ అవుతుందే బెనిఫిట్ సార్. యాంటీ ఓట్ బ్యాంక్ మళ్ళీ వేరే వాళ్ళకి స్ప్లిట్ అయింది అనుకోండి, అపోజిషన్కి అది లాస్, మనకు కదా రావాలి. ఇప్పుడు వేరే వాడి బిందెలో నీళ్లు బొక్కబడినప్పుడు ఎవరికి పడాలి? నా బిందెలో పడాలి. కానీ ఇంకో పక్కవాడి దాని బిందెలో పడితే అది నాకెట్లా నిండుతుంది? నా బిందె సింపుల్ లాజిక్ సార్. కుళాయి దగ్గర బిందె పెట్టా, రైట్, నా బిందెలో సగం నీళ్ళు ఉన్నాయి, వేరే వాడి బిందెలో 2 చెంబులే ఉన్నాయి. నా బిందె నిండాలంటే ఆ బొక్క పెట్టినప్పుడు నీళ్ళు నా దాంట్లో పడాలా వాడి దాంట్లో పడాలా? కామన్ సెన్స్ అది. కామన్ సెన్సే. నా బిందెలో పడితే నా బిందె నిండుతుంది, అలా కాదని చెప్పేసి బొక్క పక్కన వాళ్ళకి పడితే అంటే టీడీపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, స్ప్లిట్ అయ్యేది వాళ్ళ ఓట్ బ్యాంకేగా. నేను అనేది కూడా వాళ్ళ ఓట్ బ్యాంకే. వాళ్ళ ఇప్పుడు ఓట్ బ్యాంక్ అంటే ఆ బిందె నీళ్ళు అందులోంచే కదా ఇప్పుడు బయటకు వస్తున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళు నాకు పడాలంటున్నా నేను. అదే అంటే టీడీపీకి పడాలి. నేను టీడీపీకి పడితేనే ఆ బిందె నిండుతుంది. అంటే బిందె నిండితే నువ్వు గెలుస్తావు. నువ్వు మళ్ళీ సైడ్ అయిపోతే ఆ ఓట్లు ఎవరి క్లాసు? అంటే షర్మిల ఫ్యాక్టర్ వల్ల వైసీపీకి లాభం అంటారు. మరి నేను అదే కదా, స్ప్లిట్ అవుతుంది కదా అది. అది స్ప్లిట్ అయినప్పుడు వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, అది యాడ్ ఆన్ అవుతే మంచిది మనకు. యాడ్ ఆన్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే వీళ్ళు గెలుస్తారో తెలియదు, వాళ్ళు గెలుస్తారో తెలియదు. ఇప్పుడు ఈ ఇన్కంబెన్సీ ఓటు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరికి ఫర్ ఉంది ఎవరికి డిఫర్ ఉందని చెప్పడం కష్టం. అది ఎటైనా ఉండొచ్చు, ఏదర్ దిస్ సైడ్ ఏదర్ దట్ సైడ్, వి కాంట్ ప్రెడిక్ట్. ఎందుకంటే నేను బాగా సర్వే చేసినప్పుడు ఇది ఖచ్చితంగా చూస్తారా మీరు ఎటు వెళ్తాయి? డెఫినెట్లీ. కానీ అందులో ఓపెన్ అప్ ఉండదు, అది దాన్ని హిడెన్ డేటా అని చెప్పుకోవాల్సింది అంతే. ఓకే, అదే నాన్ ఓపెన్ డేటా అసలు అది అసలు చాలా కష్టం. దాన్ని జస్ట్ అందరూ అంటుంటారు బీసీ ఓట్ బ్యాంక్ ఇంత, మైనారిటీ ఓట్ బ్యాంక్, ఏజింగ్ ఫ్యాక్టర్ చెప్పచ్చు సార్, 1 జెండర్ ఓట్ బ్యాంక్ చెప్పచ్చు 2, కానీ కులాల మీద చెప్పే ఓట్ బ్యాంక్ మాత్రం సర్వేలు ఇచ్చేది మాత్రం నాకు తెలిసినంత వరకు అది హైలీ ఇంపాసిబుల్, తప్పు. ఓకే, ఎందుకంటే మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సార్ మీ క్యాస్ట్ ఏంటని చెప్తారా, తీసినాలు పీక్తారు. అట్లా ప్రాక్టికాలిటీ నేను చెప్తున్నా. మిమ్మల్ని చూసి నేను ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాను కానీ మీ జెండర్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాను కానీ నేను క్యాస్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను? ఓకే, ఒక క్యాస్ట్ గ్రూప్లోకి వెళ్ళావు, వాళ్ళు ఎట్లా నీకు ఇది చేస్తారు? ప్రాక్టికాలిటీలో క్యాస్ట్ మీద చేసే సర్వే ఐ డోంట్ థింక్. అదే ఓకే, క్యాస్ట్ కమ్యూనిటీలో దాంట్లో నువ్వు డేటా పికప్ చేసావు చెప్పావు అంటే అది బాగుంటుంది తప్ప ఓవరాల్గా నువ్వు నియోజకవర్గంలో చేసేటప్పుడు అందరు కలిసి ఉంటారు, దాంట్లో నువ్వు ఈ క్యాస్ట్ వాళ్ళు ఇంత ఆ క్యాస్ట్ వాళ్ళు ఇంత అనేది రాంగ్. అది ఇంతమంది క్యాస్ట్ ఉన్నారని చెప్పగలుగుతావు
కానీ ఆ క్యాస్ట్లోంచి ఇంత డేటా అనేది చెప్పడం కష్టం. ఇప్పుడు 3 రాజకీయాల ప్రభావం ఏమి ఉండదా? ఇది ఇప్పుడు ఏపీలో రాజధాని లేదు, రాజధాని మార్పులు అనేవి జరిగినాయి, 3 రాజధానులు పెట్టారు. ఇది ఓటర్లు దాని గురించి ఆలోచించరు అసలు? మీరు చాలా మంచి క్వశ్చన్ సార్, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సరు ఒక టిపికల్ మైండ్ సెట్స్ ఉన్న పబ్లిక్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అంటున్నానంటే 3 రాజధానుల అంశం ఒకటి, అమరావతి అనే అంశం ఒకటి, ఈ 2 అంశాలు ఉన్నాయి. ప్రజల్లో 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. మేము మార్కెట్లో వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు రాజధాని కావాలని కోరుకుని ఎమోషన్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఈ మాట్లాడే ఎమోషన్ వాళ్ళందరూ కూడా, ప్రొపగండా చేసే వాళ్ళందరూ కూడా రేపు ఓటర్ టర్నప్కి వీళ్ళు ఉపయోగపడతారా లేదా అనేది క్వశ్చన్. యాక్చువల్గా ఓటర్గా టర్నప్ అయ్యే వాడికి రాజధాని అంశంతో వాడికి ఏమైనా కనెక్ట్ ఉందా లేదా అనే అంశం. చాలామంది మెజారిటీ శాతం వాళ్ళకి కనెక్ట్ లేదు. ఓకే, ఎక్కడొస్తే నాకేంది అనేది మెజారిటీ ఉంది. ఇప్పుడు 3 రాజధానులు పెట్టుకుంటారా, వాళ్ళు ఒకటే సింపుల్ చెప్తున్నారు, వాడొచ్చినా మాకు ఒరిగేది లేదు, వీళ్ళు వచ్చినా మాకు ఒరిగేది లేదు, ఎవరేమొచ్చినా మాకు జరిగేది లేదు. పొద్దున్న లేసి మళ్ళీ మేమే పని చేసుకోవాలి, మేమే ఆఫీస్కి వెళ్ళాలి, మేమే సంపాదించుకోవాలి. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ మాకు? సో దానివల్ల మాకు పెద్దది. కానీ ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో, 3 రాజధానులు కావాలని ఒకరు, అమరావతి కావాలని ఒకరు, వీళ్ళు ఎంతవరకు ఈ ఓట్ బ్యాంకు వల్ల ఒక పొలిటికల్ పార్టీకి ఇంకో పొలిటికల్ పార్టీకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. అది చాలా తక్కువ సార్. ఓవరాల్గా 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏమేమి అనుకుంటున్నారు మీరు? తప్పిదాలు అంటే సార్, గవర్నెన్స్ సిస్టమ్ని కొంచెం డైల్యూషన్ అనేది జరిగింది. అండ్ సెకండ్ థింగ్, హోల్ కాన్సెప్ట్ ఒకసారి చూసుకుంటే పబ్లిక్ కనెక్ట్ అనేది లేదు. అండ్ 3, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో మీకు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ప్యానిక్ సిచ్యువేషన్స్ని ఎక్కువ క్రియేట్ చేయకుండా ఉండాలి. అది ఎక్కువ చేయడం జరిగింది. అది జరిగిందా లేకపోతే చేస్తున్నారా లేదా అనేది పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్. ఇలాంటివి పక్కన పెట్టేసిన తర్వాత వెలిఫేర్స్ దాంట్లో అప్పులు తీసుకొచ్చి చేశారు అని చెప్పి, అంటే ఓవరాల్గా ఏంటంటే వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేయాలి బేసిక్, అసలు ఏం జరిగింది అనేది. ఇప్పటికి కూడా ప్రజలకు చాలామందికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇట్స్ కంప్లీట్లీ డార్క్ అనేది ఒకటి అనిపిస్తుంది. కాదు, సబ్సిడీలు వస్తున్నాయి, పెన్షన్ వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, నాన్నఒడి అదే అమ్మఒడి వస్తుంది. సీఎం పదవి అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు కదా అంటారు చాలామంది, ఇంకా వేరే చాలా చేయాలి కదా. వాస్తవం అది. సీఎం అంటే ఇప్పుడు పబ్లిక్ అన్నీ జరిగిపోతున్నాయనే కాదు, ఎవ్రీ టైం రివ్యూ అనేది ఉండాలి, పబ్లిక్ రివ్యూ, పబ్లిక్తో కనెక్ట్ అవ్వడం చేయడం. ఇది కూడా ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ రైట్. ఇట్స్ ఎ గ్యారంటీ, మనకి ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన గ్యారంటీ ఇది. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. నేను ఎన్నుకున్న ఒక చీఫ్ మినిస్టరు నన్ను కలవకపోతే, నా సమస్యలు వినకపోతే, అధికారులు ఉన్నారు కదా అనుకుంటే, అధికారులు డబ్బులు వాళ్ళకు నెల జీతం ఇస్తానని పనిచేస్తున్నారు. నాకు అధికారాలతో కాదు, నేను ఎన్నుకునేందుకు ఒక నియోజకవర్గంలో నేను నీ త్రూ నువ్వు చెప్తే నువ్వు వెళ్ళి చేయించాలి నాకు పని. నేను అధికారుల దగ్గరికి వెళ్ళడం అయితే నిన్నెందుకు ఎన్నుకోవడం, పని లేకనా? నేను ఆఫీస్లో చుట్టూ తిరుక్కోవడం కోసం కాదు కదా. ఇప్పుడు సర్వే సంస్థలు ఉన్నాయండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ సంస్థకి నేను ఆఫర్ చేశాను, ఒక 200 కోట్లు ఇస్తాను, మీరు మాకు ఫేవర్గా చెప్పమని. టెంప్ట్ అవుతారా లేదా? ఆల్వేస్గా అందరూ టెంప్ట్ అవుతారు. నేను ఓపెన్ చెప్తున్నాను. దాపరికాలం అంటే కొంతమంది అంటారు ఇది మీడియాలో చెప్పకూడదేమో, ఇది చేయకూడదేమో. వై నాట్? వీఆర్ ఇన్ కార్పొరేట్ స్టైల్, పక్కా టెంప్ట్ అవుతారు. అదే మరి అలాంటప్పుడు డబ్బు ఇచ్చేవాడితే వాళ్ళు అయిపోయి ఉంటారు కదా ఈ సంస్థలన్నీ కూడా. అందరూ డౌట్ లేదు. మరి తెలంగాణ విషయాల్లో అట్లా అనుకుంటే మరి కేసీఆర్ ఇవ్వగలడు కదా అన్ని సంస్థలకు, కానీ ఎందుకు ఇచ్చారు కాబట్టే కదా కేసీఆర్కి చాలా మంది ఫేవర్ అని చెప్పారు. కొన్ని ఫేవర్ చేసిన వాళ్ళు ఉన్నారు. 90% ఫస్ట్ ఫేవర్ అని చెప్పారు. ఎప్పుడైతే మేము 4 and 6 ఎలక్షన్ సర్వేని డేర్ చేసి మేము ఫస్ట్ ఇచ్చామో, మీరు ఒకసారి చెక్ చేస్తే మేము చెప్పిన తర్వాతనే మిగతా సంస్థలు కూడా ఎత్తుకున్నాయి తప్ప అంతవరకు ఎవరు కూడా డేర్ చేసి కాంగ్రెస్కి వస్తాయని చెప్పి దాఖలాలు లేవు. మరి మీరు ఎందుకు టెంప్ట్ అవ్వలేదు? అక్కడ టెంప్ట్ అవ్వలేదు, నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు. నేను ఫస్ట్ టైం ఇస్తున్నా, నా క్రెడిబిలిటీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది మార్కెట్లో. జెన్యూన్ డేటా ఎలా ఉంటుంది ఏంటనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని నేను పోగొట్టుకోలేను కదా. ఇప్పుడు డబ్బుల్ని చూసుకొని వాళ్ళు చెప్పే దీన్ని బట్టి చూసుకొని మా గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి అని వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు, నాకు రాదని పక్కా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎట్లా అటెంప్ట్ అవుతాను? ఇట్స్ వెరీ సింపుల్. అదే గ్రౌండ్ రియాలిటీలో కొద్దాం. ఏపీలో రాజకీయాల్లో ఈసారి ఎలా ఉండబోతుంది? టక్కఫార్ అంటున్నారు. టైట్ అండి. అంటే 25th జనవరి ఎండింగ్ తర్వాత నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, యాక్చువల్గా మాకు ఇప్పుడు కూడా ఫండింగ్ క్రంచ్ ఉంది. వీఆర్ స్టిల్ బెగ్గింగ్ విత్ సో మెనీ క్లయింట్స్
సో మెనీ ఇండస్ట్రియలిస్ట్ మేము లేకపోతే ఫండర్స్ని మేము ఇంకా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. మాకు ఫండ్ లేదు, ఫండ్ ఇవ్వండి అని చెప్పేసి అని మాకు చాలా టైట్ ఉంది, సరిపోవట్లేదు మాకు. ఇప్పుడు మేము కూడా ఎక్స్పెన్సెస్ పెట్టాల్సిందే, ఎక్స్పెన్సెస్ పెడితేనే మేము మాకు యాక్చువల్ డేటా తీసుకురాగలుగుతాం. మేము కూడా డబ్బులు లేకుండా మేము కూడా ఏం చేయలేము. ఎందుకంటే రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఓ బిర్యానీ తినాలన్నా కూడా 250 రూపీస్ డబ్బులు కావాలి. ఆటోకి ఎక్కాలంటే కూడా 50 రూపాయలు అయిపోతున్నాయి. డబ్బులు లేకుండా ఏది జరగదు. మాకు స్టిల్ టైట్ పొజిషన్ ఉన్నా కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతున్నాం తప్ప ఇంకా మేము ఎవరన్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మేము సర్వే చేస్తాం మాకు కావాలి రిపోర్ట్ అనుకునే వాళ్ళని మేము వెల్కమ్ చెప్తున్నాను బాస్. మాకు అంటే బయట నుంచి కూడా ఉంటారు అట్లా ఇచ్చేవాళ్ళు, పార్టీలు చాలా మంది బయట నుంచే ఎక్కువ ఉంటున్నారండి. పార్టీలు వాళ్ళు తక్కువ ఉన్నారు, బయట ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఈ ఎమ్మెల్యే గెలిస్తే మాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ ఎమ్మెల్యేకి నేను చేస్తాను అనుకుని వచ్చేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పార్టీలు తక్కువ ఉన్నాయి. కానీ బెట్టింగ్లు చేసేవాళ్ళు కూడా వస్తారు మళ్ళీ మీకు ఇక్కడ. బెట్టింగ్లు చేసేవాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని పోయినసారి ఆరా సంస్థ అలా చెప్పింది, లేకపోతే ఫోరెన్సిక్ ఇలా చెప్పారు కాబట్టి దీని ప్రకారం బెట్టింగ్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. ఉండరా? అలాంటివి మన దగ్గరికి రావు. వాళ్ళు క్లియర్గా వస్తారు. అంటే వచ్చేవాడు కూడా మేము పలానా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, పలానా క్యాండిడేట్ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలా ఉన్న వాళ్ళు వస్తారు. సో కాబట్టి ఆయన పవర్లోకి వస్తే మాకు ఈ బెనిఫిట్లు జరుగుతాయి. కాబట్టి అసలు రియాలిటీకి ఎలా ఉంది, ఇప్పుడు నేను ఆయనకు ఫండ్ చేయాలి, ఒక ఎమ్మెల్యేనే డబ్బులు పెట్టుకోడండి. ఎమ్మెల్యే తరపున కొంతమంది లోకల్లో ఉన్న ఫండర్స్ డబ్బులు పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళు 100 కోట్లు ఒకటేసారి పెట్టేదానికంటే ఇదేదో ₹1 పోతే పోయింది, ఇప్పుడు నాకు రియాలిటీ డేటా వచ్చింది అనుకోండి, వాడు 90 కోట్లు మిగిలిపోతాయి కదా. సో కాబట్టి అలా జాగ్రత్త పడడం కోసమే ఎక్కువ శాతం ఉంటారు. అసలు ఓవరాల్గా ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తే ఎంత ఖర్చు అవుతుందండి అన్ని పార్టీల తరపున? మీకు ఈ ఖర్చు విషయంలో నేను ఒకటి చెప్పాలండి. గతంలో 2014, 2018, 2019లో జరిగిన ఖర్చులతో పోల్చుకుంటే ఇండియాలో ఒక మొట్టమొదటిసారిగా కర్ణాటక అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ కర్ణాటక తర్వాత తెలంగాణలో చాలా తక్కువ ఖర్చు జరిగింది. ఇది చాలామందికి తెలియదు. ఎలక్షన్స్కి చాలా తక్కువ ఖర్చు జరిగింది. డబ్బులు పంచడం కూడా చాలా తక్కువ. బీఆర్ఎస్ బీజేపీ పంచిందేమో కానీ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులే పంచలేదు. ఆ లెక్కను పోల్చుకుంటే మీకు 35% పడిపోయింది, 35 to 40 పడిపోయింది. రేపు మీకు ఆంధ్రాలో కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చేశారనే 5 ఏళ్ళ నుంచి వచ్చారు కదా, కాబట్టి ఖర్చు పెట్టకపోవచ్చు ఎక్కువ శాతం. సో అక్కడ కూడా ఖర్చు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. లేదా ఓడిపోతాంలే మనం అనుకునే అలానే కాదు, చాలా వరకు కూడా ఇంత రెగ్యులర్గా వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి పెట్టకపోవచ్చు. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్గా నేను చెప్పట్లేదు, పెట్టకపోండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెట్టే అవకాశాల కంటే. ఇప్పుడు డబ్బు ప్రలోభానికి ఓటర్లో ఏ మేరకు లొంగుతారండి? కరెక్ట్గా నిజంగా డబ్బు తీసుకునే 25%. ఓకే, అంతా తీసుకున్నంత మాత్రం వేసేవాళ్ళు లేదండి. ఇప్పుడు మీకు ముగ్గురు దగ్గర తీసుకుంటారు కానీ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. అసలు డబ్బులు చేరాలిగా ముందు, డబ్బులు చేరుతాయి. మధ్యలో వాళ్ళు నొక్కేస్తారు కదండి, నొక్కేసేవాళ్ళు కూడా ఉంటారుగా. ఎంత నొక్కినా అండి డబ్బులు ఖచ్చితంగా ఓటర్లకి చేరకపోతే అక్కడ మీరు ఏం చేస్తారంటే యాంటీ ఓటింగ్ పడుతుంది. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్కి నరేంద్ర మోడీ వచ్చారు, మన పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ కూడా పెట్టినారు. నేను ఒకరోజు అమీర్పేట నుంచి ప్యారడైజ్ రూట్ వెళ్తున్నాను బైక్లో. జనాలు రోడ్డు మీద పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను అడిగాను, ఏంటమ్మా ఎంత ఇచ్చారు ఏంటంటే, ఎక్కడ బాబు ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తారంటే డబ్బులు ముండా కొడుకులను. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చే తీసుకొస్తారు. ఇట్స్ నాట్ జెన్యూన్, అందరికీ తెలిసిన ఫ్యాక్టర్ అది. దాంట్లో ఇప్పుడు నేను కెమెరా ముందు కూర్చుని అక్కడ దాచిపెట్టినంత మాత్రం జనాలకు తెలీదా? ఫ్యాక్చువల్ థింగ్సే కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాంట్రిబ్యూషన్ డబ్బులు అనేది కామన్, ఆ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది ఉండదు. బీజేపీ అయినా ఎవరైనా కూడా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, చాలామంది జనసేన డబ్బులు ఖర్చు పెట్టలేదని అన్నారు కదా. ఎవరు చెప్పారు జనసేన డబ్బులు ఖర్చు పెట్టలేదని? జనసేన కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. చాలా చోట్ల ఇవ్వలేదు, అసలు డబ్బులు వ్యతిరేకం మా నాయకుడు అంటారు వాళ్ళు. ఎవరు చెప్పారు? ఏం లేదు, వాళ్ళ నాయకులు గాజువాకలో డబ్బులు ఖర్చు పెట్టలేదా? వాళ్ళ పార్టీలో ఉన్న పులిశేఖర్ ఎవరు ఉంటారు, ఆయన పాప ఆయన యూఎస్లో ఉన్న ఆయన ఇప్పుడు లేరు పార్టీలో. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు? నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. మరి వాళ్ళంతా నాయకుడు పెట్టలేదు అనేది, నాయకుడు ఎప్పుడు పెట్టలేదనే చెప్తాడు కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇది చేస్తుంటారు. వైసీపీ పార్టీ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ క్యాండిడేట్ని చాలామందిని మారుస్తుంది. మార్చడం అనేది వాళ్ళకి ప్లస్సా మైనస్సా, ఎందుకు మార్చాల్సి వస్తుంది? సార్ ఇదొక
ఎక్స్పెరిమెంట్ మనం ఈరోజు చెప్పలేం, డిసైడ్ కూడా చేయలేం. ఎందుకంటే పాలిటిక్స్లోనే ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మనం దీని రిజల్ట్స్ చూడాలంటే 2024 రిజల్ట్స్ చూడాల్సిందే. ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరగలేదు ఇట్లా. ఎందుకంటే ఇంకోటి మాత్రం ప్రధాన కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యే కూడా చేయడానికి ఏమీ లేదు, గెలిచాడే కానీ 5 ఏళ్లలో అతను చేసింది ఏమీ లేదు. దట్స్ వాట్ నేను అదే అంటున్నా, ఎక్స్పెరిమెంట్ కాబట్టి వెయిట్ చేసే రిజల్ట్స్ చూడాలి తప్ప దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని ఫ్యూచర్ పాలిటిక్స్కి వాడాల్సింది తప్ప నుంచి ఈ రోజుటికి దీని మీద పర్ఫెక్ట్గా చెప్పాలంటే కష్టమండి. ఇప్పుడు అదే పని ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ చేస్తుంటే, గవర్నమెంట్ చేస్తుంటే మేబీ దీని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ మనం చెప్పడానికి అవకాశం ఉండేది. వాళ్ళు ఇది చేయలేదు, ఇక్కడ అదే చేసింటే మరి ఎలా ఉండేది అనేది మనము చూడొచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది కదా మనకు, మార్పు చేరడం వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది. అఫ్ కోర్స్ దాంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. మరి వాళ్ళు ప్రోస్ని తీసుకున్నారా, కాన్స్ని తీసుకున్నారా, ఏమి తీసుకున్నారా అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి రిజల్ట్స్ చూసిన తర్వాత మనం డిసైడ్ చేసి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏపీలో పార్టీల వాళ్ళని మీరు ఎవరెవరిని కలిశారు? అన్ని పార్టీల వాళ్ళని కలిసారా? అన్ని పార్టీలను కలుస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, ప్రతి పార్టీని కలుస్తున్నాం. ప్రతి పార్టీతో డిస్కషన్ చేసాము, ప్రతి పార్టీతో కూడా మనం చెప్తున్నాము. ఎవరికి ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయి, కానీ సైంటిఫిక్గా ఉండే వాళ్ళు ఇప్పుడు మీరు ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అంటే నేను ఒకటే అంటిల్ నేను చేయకుండా ప్రాపర్ డేటా లేకుండా నేను ఎలా ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతాను? ఇవ్వడం కష్టం. సో ఇఫ్ ఐ గివ్ యూ ప్రిస్క్రిప్షన్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు కమ్ అండ్ టేక్ మై డయాగ్నోసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ డయాగ్నోసిస్కి మీరు ఏం చేయాలి? కన్సల్టేషన్ చేసుకోవాలి. కన్సల్టేషన్కి ఏం చేయాలి? యూ హ్యావ్ టు పే మీ. వితౌట్ పేయింగ్, వితౌట్ కన్సల్టేషన్స్, వితౌట్ డయాగ్నోసిస్, వితౌట్ ఎగ్జామినేషన్, హౌ కెన్ ఐ ప్రిస్క్రైబ్? ఎంత పే చేయాల్సి వస్తుంది మీకు? ఇట్స్ ఖర్చులు ఉంటాయి, మా ప్రొఫెషనల్ ఫీజు ఉంటుంది. దీంట్లో ఏదో 100 కోట్లు మిగిలిపోతాయని అనుకోవడం అంతా శుద్ధ ప్రొపగండా సార్. అది ఇలాంటి చిన్న పనులు చేయడం కన్నా పోనీ ఇది చిన్న పని అనుకుందాం, ఏదో అసలు మీరే పీకేలాగానో లేదా కన్సల్టెంట్గా మారిపోవచ్చుగా, అసలు పూర్తి స్థాయిలో స్ట్రాటజిస్ట్గా మారిపోవచ్చుగా. అవి సార్ ఒక విషయం చెప్తాను చూడండి, ఇది 5 yearsకి ఒకసారి వచ్చే ప్యాటర్న్. కానీ మేము చేసేది కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ఎవ్రీ ఇయర్ మాకు కంటిన్యూషన్. అంటే ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసే దగ్గర నుంచి మాకు స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫైలింగ్స్ ఉంటాయి, యాన్యువల్ రిటర్న్స్ ఫైలింగ్స్ ఉంటాయి, పార్టీ మెయింటెనెన్స్ ఉంటుంది, అన్ని ఆల్ టుగెదర్ నడుస్తూనే ఉంటుంది. 360 degrees సర్వీసెస్ ఉంటాయి మన దగ్గర. సో ఇది ఎవ్రీ ఇయర్ మనకు పార్ట్ అండ్ పార్సల్ కన్సల్టేషన్ సర్వీసెస్లోకి వస్తుంది. కానీ అది అలా కాదు కదా, వాళ్ళు లంసంగా ఏదో తీసుకొని ఏదో మనం అలాంటివి చేయలేం. వాళ్ళకి మనకున్న తేడా అది. వాళ్ళకు ఓన్లీ ఒక టైంలో వేవ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చాక సర్వే చేయడానికి వీల్లేదు అంటారు కదా, మరి అప్పుడు ఎట్లా? మరి నోటిఫికేషన్ వచ్చాక సర్వే చేయకూడదు అనేది ఎక్కడ లేదండి. బయటికి కట్ ఆఫ్ టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్లో మీకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇవ్వకూడదు. ఎగ్జిట్ పోల్స్ ఒకటి ఇవ్వకుండా సర్వేలు ఇవి అది ఒపీనియన్ ఆర్టికల్ 19 అండి. ఓకే, దానికి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. కలెక్షన్ ఆఫ్ ఒపీనియన్ కి నోబడీ కెన్ రెస్ట్రిక్ట్ యూ. దర్ ఈస్ నో సచ్ ఎనీ బార్. ఓకే, మీ ప్లాన్స్ ఏంటి? ఎన్నికల్లో ఎప్పటి నుంచి ఎన్ని సర్వేలు చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ ఒకటైతే నడుస్తుంది సార్, అయితే కొంచెం క్రంచ్ అయితే ఉంది మాకు, బాగా క్రంచ్ ఉంది. అంతా ఇంత కూడా కాదు, చాలా తక్కువ, చాలా డిలే డేటా వస్తుంది. ఎందుకంటే క్రంచ్ ఉంది కాబట్టి. ఎవరైనా ఒకవేళ ఫండర్స్ వచ్చి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే కన్నా ఫాస్ట్గా చేయగలుగుతాం. వెరీ సింపుల్. ఫాస్ట్గా చేస్తే వాట్ అక్యురెన్సీ అనేది ఒకటి మేము రియాలిటీ చెప్పగలుగుతాం. ఆ రియాలిటీని బేస్ చేసుకొని వాళ్ళు యాక్ట్ అవ్వాలి. మేము చెప్పాం కదా అని చెప్పేసి ఖాళీ కూర్చుంటే ఎవరైనా చేయలేరు. అంటే వాళ్ళు కూడా ఇంతమంది వస్తున్నారు కదా, ఎవరు నమ్మాలి? స్మార్ట్ నమ్మాలా, ఆర్ఆర్ సర్వే నమ్మాలా, ఫోరెన్సిక్ సర్వే నమ్మాలా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. లాస్ట్ తెలంగాణ ఎన్నికల్లో ఏ సంశ్లిష్టి యాక్యురేట్గా వచ్చినాయి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. డెఫినెట్లీ అంతే కదా. ఇప్పుడు మేము ఏం చేస్తామో ఎలా చేస్తాం అనేది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్తాం. కానీ ఈ ట్రేడ్ సీక్రెట్ని ఇప్పుడు నేను మీ ముందర చెప్పాను అనుకోండి, మిగతా ఏజెన్సీలకు తెలియవు ఇవి. ఇప్పుడు వాళ్ళు అడాప్షన్ చేసుకున్నారనుకోండి, నా ట్రేడ్ సీక్రెట్ వాళ్ళకి వెళ్తుంది కదా. సో దాన్ని నేను రివైల్ చేయలేను కదా. క్లయింట్ ఇప్పుడు సే ఎగ్జాంపుల్ మీరు క్లయింట్ అనుకోండి, దెన్ మేము ఎలా చేస్తాము, ఎలా తీసుకొస్తాము, ఏ విధంగా డేటా కాంట్రిబ్యూషన్స్ ఉంటుంది, ఒక ఓటర్ని ఏ విధంగా మీట్ అవుతాము, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా. ఇప్పుడు మీకు చిన్నవి కొన్ని చెప్పాను నేను. ఏంటి, ఇప్పుడు మీరు ఏ ఏజెన్సీ అని అడిగినా ఇవి చెప్తాడా మీకు? మేము ఇన్ని బైట్స్ తీసాం, మేము ఇన్ని శాంపుల్స్ తీసాం, అవి తీసామంటే ఏం తీసావు నువ్వు శాంపుల్స్? ప్రాక్టికల్గా ఏం శాంపుల్స్ ఇస్తావు? ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఒక ఓటర్ అనేది శాంపుల్స్ తీయాలంటే చాలా టీం కావాలి కదండి. అదే చెప్తున్నాను నేను, ఒక ఓటర్ అనేవాడిని ఏ విధంగా ఫస్ట్ బైఫర్కేట్ చేయాలని చెప్పాను. వాళ్ళు చెప్తారా? అదే వాళ్ళు చేస్తారా? అది తెలియదు వాళ్ళకి. అసలు ఆ టాపికే తెలియదు, ఆ సెగ్మెంటే తెలియదు. తెలియనప్పుడు నువ్వు శాంపుల్స్ ఇచ్చిన దాన్ని నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావు? ఫస్ట్ ఒక ఓటర్ ఉంటాడు, అతని ఫస్ట్ పర్సనల్ లైఫ్ అది. ఆ ఓటర్కి డొమెస్టిక్ లైఫ్ ఒకటి ఉంటుంది, అది వాడి ఫ్యామిలీ లైఫ్. ఈ రెండు కలుపుకున్న తర్వాత
ఇవి కుటుంబానికి సంబంధించిన డొమెస్టిక్ లైఫ్కి సంబంధించిన సొసైటీ లైఫ్ ఒకటి ఉంటుంది. ఈ మూడింటిని మెర్జ్ చేసినప్పుడే నీకు అసలు ఫ్యాక్ట్స్ అనేది బయటకు వస్తాయి. నీకు ఈ ఫండమెంటల్ ఫార్ములానే తెలియకుండా నేను ఎంఏ పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, దీనికి ఇవన్నీ కావాలి. ఏదో మైక్ పట్టుకునో లేకపోతే కెమెరా పట్టుకుని పోయినాడు వాడికి అవన్నీ ఏం తెలుస్తుంది? ఈ పోనీ వీళ్ళు హైర్ చేసుకున్న టీంకి లేకపోతే కాంట్రిబ్యూటర్స్కి కానీ వీళ్ళు ఏ విధంగా చెప్తారు? వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా ఫస్ట్. వీళ్ళకి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు చెప్పలేరు కదా. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. దేని మీద ఉంటుంది అంటే కంప్యూటర్ మీద, డేటా మైనింగ్ మీద, వచ్చే డేటా మీద, అనలైజ్ చేయడం మీద, రిపోర్ట్లు తీసే మీద, లేకపోతే సోషల్ ఆస్పెక్ట్స్ మీద. ఇవన్నీ ఫస్ట్ నువ్వు గ్రౌండ్ బేసిక్స్ తీసుకొని వాటి మీదకి వెళ్తే నీకు రిపోర్ట్ వస్తుంది తప్ప ఈ బేసిక్స్ లేకుండా వచ్చే రిపోర్ట్ మీద మనం ఏం చేయలేం. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీటిని అన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తాం. క్లయింట్కి నచ్చితే సైన్ చేస్తాడు, మనకు కాంట్రిబ్యూట్ చేస్తాడు, లేదనుకోండి. సో చాలామంది రియాలిటీస్ చెప్తే కూడా ఒప్పుకోరు. అందుకే మీరు అన్నారు చూసారా, మీరు ఎందుకు అవ్వలేదంటే బికాజ్ రియాలిటీ జెన్యూనిటీ ఎవరు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మన దగ్గరకు వచ్చే క్లయింట్ తక్కువ. ఎవరికైనా నేనే గొప్ప అని చెప్పుకోవడం తప్పదుగా సాధారణంగా. మేము గొప్ప అని ఎప్పుడు చెప్పము. మేము చేసే వర్క్ ఇది బాస్, ఈ వర్క్లో నీకు అక్యురెన్సీ ఉంటుంది, ఇంత రియాలిటీ వస్తుంది. నీకు నచ్చితే చేయించుకోవాలనుకుంటే చేయించుకో, వద్దనుకుంటావా పో. మాకు మ్యాండేటరీ కాదు. ఎందుకంటే మేము అదే పనిగా డమ్మిల్ చేసో లేకపోతే బ్లఫ్ చేసో రిపోర్ట్లు చూపించిన ఇదే డబ్బులు తీసుకోవాల్సిన నెసెసిటీ మాకు లేదు. మేము చేసిన వర్క్ సాటిస్ఫైడ్ అనుకుంటే మాతో ఉండు, కాంట్రాక్ట్ అవ్వు, మేము డేటాని ఇస్తాం, రిపోర్ట్ ఇస్తాం. అక్కడ పర్సనల్ లైఫ్ ఏంటి, డొమెస్టిక్ లైఫ్ ఏంటి, సోషల్ లైఫ్ ఏంటి, ఈ మూడు ఏ ఏజెన్సీ వాళ్ళైనా మీరు ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు జర్నలిజం నుంచి మీరు ఈనాడు నుంచి మీరు వచ్చున్నారు, ఎవరైనా ఈవెన్ కొంతమంది ఇలా చెప్పట్లా మేము ఇన్ని సర్వేలు చేసామని వాళ్ళు చెప్పేవాళ్ళే ఉన్నారు. మీడియా వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారని చెప్తున్నారు, కానీ ఏం చేస్తున్నారని ఎవరైనా చెప్పారా మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్కి వెళ్ళాలి మనం. మీరు చెప్పిన అనాలిసిస్ కూడా డీటెయిల్కి వెళ్ళాలి. మీరు చెప్పరు ఎంత 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 నీట్గా ఎలా చేస్తాము, ఎవరిని తీసుకుంటాము, వాళ్ళని ఎలా జస్టిఫై చేస్తామని చెప్తాం. ఇది బేసస్ ఇవి. ఓటర్ ఎవరు? ఒక వ్యక్తి. ఓట్స్ ఎవరు? ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు. సమాజం అంటే ఏంటి? కుటుంబాలు. ఈ సర్కిల్ లేకుండా నువ్వు ఎట్లా ఇది చేస్తావు? ఇప్పుడు ప్రతిసారి 5 ఏళ్లకి యాంటీ ఇన్కంబెన్సీ ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి? యాంటీ ఇన్కంబెన్సీ ఏ ప్రభుత్వం అయినా సరిగ్గా చేయనప్పుడు ఖచ్చితంగా మీకు 10 to 15% యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. మరి కేసీఆర్ గవర్నమెంట్కి 5 years తర్వాత మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది. అంటే అప్పుడు పాజిటివ్గా ఉందనుకోవాలా? అట్లని కాదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ కూడా అక్కడ మీకు యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ అయ్యే లోపలే ప్రీపోన్ చేసేసుకో. అవును. సో ప్రీపోన్ చేసుకున్నప్పుడు ఒపీనియన్ ఫిక్సేషన్ అనేది ఉంటుంది. మనం ఇదంతా సైకాలజీ మీద నడుస్తుంది సార్. సైకాలజీ అండ్ ఆంథ్రపాలజీ, అంతకు మించిన ఏం లేదు ఇక్కడ. ఒపీనియన్ ఫిక్స్ అయ్యే లోపలే వాడికి ఛాన్స్ ఇవ్వరు ఓటర్కి. ఆ ఛాన్స్ లేని లోపలే ఎలక్షన్స్ వచ్చేసాయి అనుకోండి, ఇంకా డైలమాలో ఉంటాడు కదా. ఆ డైలమాలో ఫస్ట్ ఏదైతే ఉండిందో ఒపీనియన్ దాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు, ఏబిసిడి అనే ఛాన్స్ లేకుండానే ఏ అనుకుంటారు కదా, ఏకి పెట్టేస్తారు. ఇంకా ఇప్పుడు మీరు సైకాలజీ అన్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు వచ్చరికి మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది అని. కానీ అది ఖచ్చితంగా ఓటర్ల మైండ్ మీద పనిచేస్తుందా? చాలా పనిచేస్తుంది, భయంకరంగా. మీకు మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ టూల్ ఏదైనా ఉంది అంటే అది మౌత్ పబ్లిసిటీ. అదే మీడియా కంటే, సోషల్ మీడియా కంటే, లేకపోతే ఎలక్ట్రానికల్ మీడియా కంటే, ప్రింట్ మీడియా కంటే మోస్ట్ డేంజరస్ టూల్ ఏదైనా ఉందంటే మౌత్. మరి 5 ఏళ్ల నుంచి కూడా ఏపీలో అదే మౌత్ టాక్, అలాంటి మౌత్ టాక్ వస్తుంది కదా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా. ఇక్కడ మీరు అదే గమనించాలి, మౌత్ టాక్ ఎక్కడ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, మీడియాలో వచ్చిందంతా మౌత్ టాక్ కాదు. మీడియాలో కాదు, జనరల్గా కూడా బయట అనుకుంటున్నారు. ఈ బయట రైట్ ప్లేస్లో రైట్ ఆడియన్స్ దగ్గర అది మౌత్ టాక్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఆ రైట్ ఆడియన్స్ దగ్గర రైట్ మౌత్ టాక్ లేకపోతే మనం ఎంత ప్రొపగండా చేసినా వర్కౌట్ అవుతుంది. అది మనం మేము చెక్ చేయాలి. మేము అదే చూస్తాం. ఇప్పుడు దాకా చెక్ చేస్తుంటారు కదా, ఎలాంటి మౌత్ టాక్ ఉంది? మిక్స్డ్ ఉందండి. మిక్స్డ్ టాక్ ఉంది. అందుకే చెప్పలేకపోతున్నారు. అందుకే నేను అదే అంటున్నాను. మీకు టైట్ అని ఎందుకు చెప్తున్నానంటే మిక్స్డ్ ఉంది. ఒకడు ఓకే భలే అంటాడు, వాడే మళ్ళీ ఇంకోలా మాట్లాడతాడు, వాడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. అంటే సైకలాజికల్ గా అక్కడ ఏంటంటే డైలమాలో ఉన్న వాళ్ళకి మరి సైకాలజీ పనిచేస్తుంది. ఇక్కడ మళ్ళీ డైలమా ఇంబ్యాలెన్సింగ్ అక్కడ మిక్స్డ్ టాక్. అది ఓకే. ఈ మిక్స్డ్ టాక్ అనేది ఏ విధంగా జస్టిఫై చేయగలుగుతామంటే మనము ప్రొపగండా స్టార్ట్ అయిన తర్వాత వాడి లైఫ్ స్టైల్ అని చెప్పాను సార్, పర్సనల్ లైఫ్ స్టైల్. ఈ పర్సనల్ లైఫ్ స్టైల్ డొమెస్టిక్ లైఫ్ స్టైల్ని మ్యాచ్ చేస్తే రిజల్ట్ అనేది చెప్పచ్చు మనం. ఎందుకు అంటే వీడు దీంట్లో ఎలా ఉంటుందంటే పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్,
ఈ 4 ఫస్ట్ డిఫైన్ చేయాలి. చేసి సొసైటీలో ఇంకా చాలా సైంటిఫిక్గా అప్పుడెప్పుడో పొలిటీషియన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంత పొలిటీషియన్స్ ఎవరు లేరు నాకు తెలిసి. 4 రకాల ప్లేసింగ్స్ ఉంటాయి మనకు: రూరల్, అర్బన్, సిటీ, మెట్రోపాలిటన్ సిటీ. మెట్రోపాలిటన్ సిటీ మైండ్, మూడ్, లైఫ్ స్టైలు, మెథడాలజీ ఆఫ్ లివింగ్ టోటలీ డిఫరెంట్. ఓకే. సిటీ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అక్కడున్న మైండ్, మూడ్, మెథడాలజీ, లివింగ్ స్టైలు, నేచర్ ఆఫ్ లైఫ్ టోటలీ డిఫరెంట్. అర్బన్కి వచ్చినప్పుడు టోటలీ డిఫరెంట్, రూరల్కి వచ్చినప్పుడు ఇంకా టోటలీ డిఫరెంట్. అదే ఈ 4 సెగ్మెంట్లలో 4 ప్యాటర్న్స్గా మీరు దాన్ని డివిజన్స్ చేసుకొని పాలిటిక్స్ చేస్తే సక్సెస్ అవుతారు తప్ప ఇప్పట్లో ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు పాపులేషన్ డెమోగ్రఫీ పెరిగిపోయింది. అదే ఇవన్నీ జస్టిఫై చేసుకుంటేనే యువర్ సక్సెస్ఫుల్ పొలిటికల్ పార్టీ. ఇవి చేయకుండా మీరు ఏం మ్యాజికల్ జిమ్మికలు ఇప్పట్లో జరగవు సార్. ఎందుకంటే వాస్తవాలు మీకు తెలుసు. ఒకప్పుడు ఒకటే కులంలో వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఈరోజు ఎవడు ఏ కులం తెలియదు, ఏ మతం ఎవరికి తెలియదు, ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. స్వేచ్ఛ అనేది ఉంది. ఎలా డిఫైన్ చేయగలుగుతారు? ఒకడేమో నా కులానికి యాంటీ అంటాడు. అదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఓట్లకు వచ్చేసరికి ఏమో పలానా కులం వాళ్ళు పలానా కులం వాళ్ళు అంటున్నారు. సార్ నాకు ఒకటి చెప్పండి సార్, ఎట్లా జరుగుతుంది వాస్తవంగా? మొగుడు పిల్లలు ఒకటే ఇంట్లో ఉంటారు, మొగుడేమో ఒక పార్టీలో ఉంటాడు, పిల్లమేమో ఇంకో పార్టీలో ఉంటుంది. వాళ్ళిద్దరు ఇంటికి వచ్చి మళ్ళీ ఒకటే ఇంట్లో ఉంటారు. నైట్ అయ్యేసరికి ఇద్దరు భోజనం చేస్తారు, పిల్లమేమో వంట చేసి పెడుతుంది, మొగుడేమో తింటాడు, మళ్ళీ ఇంటికి పోయేసరికి ప్యాంటు మార్చుకొని పంచ కట్టుకుంటాడు. బయటకు వచ్చేసరికి ఏమో ఆ పార్టీ నీళ్ళు తింటారు, ఈ పార్టీని వీళ్ళు తిడతారు. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది? సో ఇక్కడ అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే బేసెస్ కొన్ని చేంజ్ ఓవర్స్ ఎవ్రీ స్టేజెస్ వేరు వేరు ఉంటాయి. ఆ వేరు స్టేజెస్ని మనం గమనించుకోవాలి. ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ ఉంది, జాతీయ జనసేన పార్టీ అని ఒకటి పుట్టింది. అవును, ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడుతున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడుతున్నాడు. ఈ జాతీయ జనసేన పార్టీకి మీరు కన్సల్టెంట్ అని తెలిసింది నాకు. అది ఎలా వచ్చింది ఏంటి? అదంతా యూత్ అండి, వాళ్ళది స్ట్రైట్ పాలిటిక్స్, కార్పొరేట్ పాలిటిక్స్. నో క్యాస్ట్ పాలిటిక్స్, నో బీసీ పాలిటిక్స్, నో ఓసీ పాలిటిక్స్, నో ఎస్సీ ఎస్టీ మైనారిటీ దళిత పాలిటిక్స్. వాళ్ళు అవి ఏం లేవు. సొసైటీ ఎదగాలంటే ఏం కావాలి? ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు రావాలి, కార్పొరేట్ కల్చర్ రావాలన్నారు. వాళ్ళు డైరెక్ట్ కార్పొరేట్ పాలిటిక్స్ అంటున్నారు. ఓకే. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది వైసీపీ క్రియేట్ చేసింది, దీన్ని తయారు చేసి దీని వెనకాల వైసీపీ ఉంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి దెబ్బ వేయటం కోసం అదే పేరుతో ఆ పేరులో సారూప్యం తీసుకొచ్చి ఇది పెట్టారనేది టాక్ కూడా వచ్చింది. అది అబద్ధం. అది అసలు దీని వెనకాల వైసీపీ ఉంది చేయడం అనేది మాత్రం అంత శుద్ధ అబద్ధం. ఓకే. ఎందుకంటే ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మేము పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం కాబట్టి చెప్పాం. వాళ్ళంతా యంగ్స్టర్స్ అండి, అందరు కూడా వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్, ప్రైవేట్ కంపెనీస్లో పని చేసుకునేవాళ్ళు. అంటే ఆ పేరు గల వ్యక్తిని తీసుకొచ్చారా ఏంటి? ఆ పేరు గల వ్యక్తి ఆల్రెడీ అతను కూడా ఒక ఆర్టిస్ట్, బై ద బై. అతను కూడా ఒక సినిమా ఆర్టిస్ట్. ఇంకో విషయం తెలియదు మీకు, ఆ పేరు గల వ్యక్తి కూడా అతను కూడా ఒక సినిమా ఆర్టిస్ట్. సార్ ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు సపరేట్ అయ్యి పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు మీ టైంలో ఉండేదండి, మీ గురువులు ఏం చెప్తారో, మీ సీనియర్లు ఏం చెప్తారో అది మీరు వినేవాళ్ళు. మీరు ఈవెన్ మీ సీనియర్ కంటే మీరు టాలెంటెడ్ అయినా మీ సీనియర్ చెప్పిన దానికి ఒబీడియన్స్గా మీరు ఉండేవాళ్ళు. ఈరోజు ఉన్నారా? నేను టాలెంటెడ్ అయిపోయింది, నీ మాట నేను స్టేజ్కి వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది అక్కడ, అంతకుమించి ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి నువ్వు ఒక పాత్ చూపిస్తా అని చెప్పినప్పుడు చూపించినప్పుడు మేము ఇన్ని రోజులు బిలీవ్ చేసినాక నువ్వు చీట్ చేసిన తర్వాత మేము ఎందుకు ఉండాలన్న సెగ్మెంట్ అక్కడ పుట్టేసింది. అదే దాంట్లోంచి పుట్టింది మొత్తానికి. ఇది దాంట్లోంచి పుట్టిందే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేసుకొని వచ్చిందే తప్పనించి ఎవరో ఎక్కడి నుంచో పెట్టించిందో లేకపోతే ఎవరో పెట్టింది. వీళ్ళల్లో ఎవ్వరు కూడా బిగ్ ఫండర్స్ ఎవరు లేడు అందులో. ఓకే. అందరు మిడిలే, జాబ్ చేసుకునే వాళ్ళే. ఐటీ ఇండస్ట్రీలో జాబ్లు, ఇంజనీరింగ్ జాబ్స్, లెక్చరర్ జాబ్స్, అంతా ఒక మిడిల్ సెగ్మెంట్లో ఉన్న టీం అదంతా. కాకపోతే వాళ్ళు చాలా ఫోర్స్గా పనిచేస్తున్నారు, అదైతే నేను చెప్పగలుగుతాను. వాళ్ళు ఎంత ర్యాపిడ్గా పనిచేస్తున్నారంటే 175 నియోజకవర్గాల్లో, తర్వాత 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళు పక్కా కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర టీం ఉంది, కమిటీలు వేస్తున్నారు, క్యాండిడేట్లన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే గెలుస్తామా ఓటమా అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ కంటెస్ట్ చేసామా లేదా, వాళ్ళకి కావాల్సింది ఒక స్టేజ్ కావాలి. ప్రజెంట్ నాకు ఎన్ని వస్తాయి, నేనేంటి మహా అంటే పోయేది ఎంత 10,000 పెడతా, సరే నా కెపాసిటీ ఏంటో తెలుస్తుంది నాకు అన్న దీంట్లో వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఎవరినో ఓడగొట్టాలనో ఇంకొన్ని గెలవాలనో సెగ్మెంట్ వాళ్ళకి లేదు. అసలు ఆ మైండ్ క్లాజే లేదు వాళ్ళకి. వాళ్ళు ప్యూర్లీ ఏంటంటే వీ నీడ్ టు కంటెస్ట్, ఐఎమ్ ఇన్ టు ద పార్టిసిపేషన్ ఆర్ నాట్, అంతే. నేను గ్రౌండ్లో ఉన్నానా లేదా అనేది మాత్రం చెక్ చేసుకుంటున్నారు తప్పనించి వాళ్ళు ఈ పార్టీకి కాంపిటీషన్ అనో, ఆ పార్టీ కాంపిటీషన్ అనో, లేకపోతే ఆ పార్టీ అప్రోచ్ అవుతుందనో, ఈ పార్టీ అప్రోచ్ అవుతుందనో అలాంటిది ఏం లేదు వాళ్ళ దగ్గర. నాకు తెలిసి ఇప్పుడు దాకా వాళ్ళని ఎవరు కూడా అప్రోచ్ అవ్వలేదు.
ఎందుకంటే వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అయ్యేంత యాక్సెస్ ఎన్నికల ఇవ్వట్లేదు. దగ్గరకు వస్తే కానీ వాళ్ళ ఇదేంటి యాక్సెస్ వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లేదు. వాళ్ళు నీతో నాకేం పని రబే అంటున్నారు వాళ్ళు. ఎవరు వచ్చినా నేను కంటెస్ట్ చేయాలి, నువ్వు టికెట్ ఇస్తావో చెప్పు అంటున్నారు సింపుల్గా. నువ్వు టికెట్ ఇస్తే చెప్పు, నీ దగ్గర కంటెస్ట్ చేస్తాం, లేదంటే మా దాంట్లో మేము కంటెస్ట్ చేసుకుంటాం అంటారు వాళ్ళు. నువ్వు టికెట్ ఇవ్వనప్పుడు గెలుపు ఓటమికి ఇబ్బంది అవుతుంది కదా, సో వాట్. వాళ్ళు క్లియర్, దిస్ ఈస్ అవర్ ఎజెండా ఇస్ అ కార్పొరేట్ పాలిటిక్స్. నో ఎస్సీ, నో ఎస్టీ, నో బీసీ, నో మైనారిటీ, ఇట్లాంటివి ఏం లేవు. అందరికీ కార్పొరేటే కావాలి, అందరికీ ఇండస్ట్రీలే కావాలి. మా పార్టీని గెలిపించండి, ఇండస్ట్రీస్ మేమే తీసుకొస్తాం, జాబులు మేమే ఇస్తాం, ఎందుకంటే మేమంతా కార్పొరేట్ ఎంప్లాయీస్ కదా అంటున్నారు వాళ్ళు. రేపు ఆ పార్టీ వచ్చినా మేమే తీసుకురావాలి కదా, అదేదో మా కేసండి మేమే ఇస్తామంటున్నారు. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం అంతా 25 నుంచి 50 మధ్యలో ఉన్న టీం అంతే. ప్యూర్లీ జాబ్ హోల్డర్స్, వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు అప్రోచ్ అవుతారో, ఏ పార్టీ వాళ్ళు అప్రోచ్ అవుతారో. మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారో, ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత? నో బిఫోర్ ఇస్తారు. బిఫోర్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.